యజ్ఞపర్వం తర్వాతదైనటువంటి సభాపర్వాన్ని ప్రారంభం చేద్దామని 15 రోజులు సంకల్పం చేయడం జరిగింది. మధ్యలో 2 రోజులు ఖాళీ వచ్చింది. ఏం చెప్దాము అని ఒక ఆలోచన వస్తే గోవు గురించి చెప్పాలి అని గత సంవత్సరం నుంచి కూడా అనుకుంటున్నాం, కుదరట్లేదు. ఎక్కడ పెడదాం ఆ గోవు గురించి చెప్పాల్సిన సందర్భం ఎక్కడ అంటే ఇక్కడ 2 రోజులు ఖాళీ వచ్చింది కాబట్టి ఈ 2 రోజుల్లో చెప్దామండి అన్నారు. ఆ సంకల్పంగా గోమహాత్యాన్ని ఇక్కడ ప్రారంభం చేసుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు రేపు కూడా గోవు గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు గోవు మన సనాతన ధర్మమునందు ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. ఎందుకంత స్థానాన్ని దానికి ఇచ్చారు మహర్షులు అంటే, అసలు గోవు గురించి చెప్తూ ఒక మాట అన్నారు పురాణాల్లో, గావో విశ్వస్యమాతరః అని. ఆవు ఈ విశ్వానికంతటికీ మాత, తల్లి. అందరికీ ఆద్యాశక్తి ఎవరు, పరాశక్తి ఎవరు? శ్రీమాత. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. శ్రీమాతే అందరికీ కూడా మూలశక్తి, పరాశక్తి, ఆద్యాశక్తి. ఈ జగత్తులన్నింటినీ కూడా నడిపేటటువంటి మూల ప్రకృతి. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అమ్మవారిని కొలుస్తారు. ఆవిడ ఈ ఒక్క బ్రహ్మాండానికే తల్లి కాదు, అనేక కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ జగత్తు అంతటా కూడా. ఆ అనేక కోట్ల బ్రహ్మాండముల యందు ఈ తల్లి జననిగా నిలబడింది, ఆద్యాశక్తిగా. అందుకనే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారిడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దిలిచ్చుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు అంటారు పోతన గారు భాగవతం ప్రారంభం చేస్తూ. మూలశక్తి అయి అందరి తల్లులకి మూలమైనటువంటి తల్లి స్వరూపం ఎవరు అంటే అమ్మవారే. అందువల్ల ఆవిడ శ్రీమాత. శ్రీమాత అనేటటువంటి పదానికి కేవలం అందరికీ ఆవిడ మాతనే కాకుండా ఇంకొక మాటలో లలితా సహస్రనామంలోనే ఇంకో మాట వాడారు. ఏమని? గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహజన్మభూ. గోమాత అనేటటువంటి పేరు కూడా ఎవరిదో కాదు, అమ్మవారిదే. ఆవిడ గోమాతగా వచ్చి భూమి మీద జనుల యొక్క సృష్టిలో తన యొక్క పాత్ర పోషించి అందరి ప్రాణుల యొక్క శరీరాల్ని నిలబెట్టింది. అన్ని ప్రాణుల యొక్క శరీరాల్ని గోవెలా నిలబెడుతుందండి అంటే ఈ ప్రశ్న మనందరికీ కూడా ఉదయించవచ్చు. శ్రీమాత ఎలా అయ్యిందో అమ్మవారు గోమాత కూడా అయింది. మాత అంటే ఏమిటి? తల్లి. మనకి ముఖ్యంగా 4 తల్లులు చెప్పబడ్డారు శాస్త్రమునందు. అసలు 7 తల్లులు, 7గురు గురించి చెప్పింది శాస్త్రం. 7గురు ఎలా చెప్పారు అంటే, ముఖ్యంగా మనకి జన్మనిచ్చినటువంటి తల్లి ఆవిడ తల్లి. గోమాత ఆవిడ తల్లి. అలాగే మనల్ని పెంచి పోషించినటువంటి తల్లి ఆవిడ కూడా తల్లే. గురుపత్ని తల్లి, బ్రాహ్మణ పత్ని తల్లి. అలాగే మనకి శాస్త్రమునందు ముఖ్యంగా ఈ గోవు గురించి చెప్తూ ఈ గోవుని మాత అని చూపించారు ఇక్కడ. వీటితో పాటుగా పృథివ్యాం అన్నారు. పృథివీ అంటే భూమాత అని. అంటే మన తల్లి భూమాత, అలాగే గోమాత, శ్రీమాత. వీళ్ళ 4 ముఖ్యమైనటువంటి వాళ్ళు. బ్రాహ్మణ పత్ని, గురుపత్ని, పెంచి పోషించినటువంటి పత్ని, వాళ్ళందరూ కూడా తల్లులే. కానీ వాళ్ళు అనుషంగికములు. ఆ సమయంలో వచ్చి వాళ్ళ పాత్ర పూర్తి చేసి వెళ్ళిపోతారు అంతే. కానీ శాశ్వతమైన వాళ్ళు ఎవరు అంటే 4. మనకంటూ స్వతహాగా తల్లి. మిగతా 3 ఉన్నారే, శ్రీమాత, గోమాత, భూమాత. వీళ్ళ 3 కూడా ఈ జగత్తునంతటినీ నడిపిస్తున్నారు ముందరికి. అందుకనే భూమాత మనకి నీటిని ఇస్తుంది, పంటలు ఇస్తుంది, ఖనిజములు ఇస్తుంది. అన్నీ ఆ భూమి వల్లే మనకి లభిస్తున్నాయి.
అయితే గోమాత వల్ల మనకి ఏమిటండి లభిస్తున్నది అంటే ఆవిడ పాలు ఇస్తోంది మనకి. పాలు ఒకటేనా? కాదు, ప్రాణశక్తిని ఇస్తోందిట. దానితో పాటు పంచగవ్యములను ఇస్తున్నదిట. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఏ మంగళాశాసనలు చేసినా చివరిలో ఈ మాట ఉపయోగిస్తారు. గోవు బ్రాహ్మణుడు వీళ్ళిద్దరూ కూడా సుఖంగా ఉంటే లోకములన్నీ సుఖంగా ఉంటాయండి అన్నారు. అదేమిటండి, వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటే సరిపోతున్నా ఇంకెవరూ సుఖంగా ఉండక్కర్లేదా అంటే, ఆ రెండూ సుఖంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా అందరూ కూడా సుఖంగా ఉండగలరు అని శాస్త్రం చెప్పింది. ఎలాగా అంటే ముఖ్యంగా గోవు నుంచి వచ్చేటటువంటి పాలు భౌతికంగాను రెండు ఆధ్యాత్మికంగాను మనకి వినియోగం అవుతాయి. భౌతికము వైదికము. ఈ వైదికమే ఆధ్యాత్మికం. భౌతికంగా ఎలా ఉపయోగపడుతుంది? మన ఆకలి తీరుస్తోంది పాలు త్రాగడం వల్ల. దానితో మనం పాలు చేసుకుంటున్నాం, వెన్న చేసుకుంటున్నాం, పెరుగు నెయ్యి అన్నీ కూడా వస్తున్నాయి. అవి శరీర పోషణకి ఎంతో ముఖ్యంగా ఉపయోగపడుతున్నాయి. మరి వైదికంగా హవిస్సు అని వేస్తారు. హోమం చేస్తే, యజ్ఞం చేస్తే హవిస్సు ఉపయోగిస్తారు. ఆ హవిస్సు నెయ్యి, ఆవు నెయ్యి ముఖ్యంగా దాన్ని వాడతారు. ఆవు పాలని వాడతారు. అంతేకాదు ఆవు యొక్క మలముని పిడకల కింద చేసి వాటిని ఉపయోగిస్తారు అగ్నిహోత్రంలో. ఇవి మొత్తం వాతావరణాన్ని అంతటినీ కూడా శుభ్రం చేయగలిగేటటువంటి శక్తి వాటికి ఉన్నదండి. కాదుట గోమయంతో చేయబడినటువంటి పిడకలతో అగ్నిహోత్రాన్ని వెలిగించి అందులో సమిధలు వేసి ఆ సమిధలకి మంత్రాన్ని తోడు చేసి ఆ మంత్రంతో ఈ యొక్క ఆవు యొక్క నేతిని కనుక అభిగరిస్తూ హోమం చేస్తే అది దేవతలందరికీ కూడా తృప్తినిస్తుంది. అంతేనా? శాస్త్రోక్తంగా కూడా చూస్తే మనకి అగ్నిహోత్రం వల్ల ఒక గొప్పదైనటువంటి శక్తి మనకి లభిస్తున్నది. అది ఏమిటి అంటే ప్రాణశక్తి. ఈ అగ్నిహోత్రాన్ని మండించి ఇలాగా మంత్రంతో కూడుకున్నటువంటి గోవు యొక్క హవిస్సును వేస్తే దాని యందు ప్రాణశక్తి ఉత్పన్నం అవుతోందని సైంటిఫికల్గా కూడా మనకి నిరూపించబడింది. అందుకనే ఒక 10 గ్రాముల ఆవు నెయ్యిని మనం హోమంలో కనుక వేస్తే ఆ 10 గ్రాముల ఆవు నెయ్యితో కలిపి వచ్చినటువంటి ఆ యొక్క పైకి వచ్చేటటువంటి ఆక్సిజను 1000 కేజీల ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉందండి. అంటే 10 గ్రాముల ఆవు నెయ్యి మనం మంత్రపూర్వకంగా మంటలో వేస్తే 1000 కేజీల ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఎక్కడ? వాతావరణంలో కలుస్తుంది. ఆక్సిజన్ లేకపోకుండా ఎంత ఇబ్బంది పడ్డామో కరోనాలో మనకి తెలుసు అందరికీ. ఆక్సిజన్ యొక్క విలువ, ఆ ప్రాణవాయువు యొక్క విలువ అంత గొప్పది. అందుకనే 1984 సంవత్సరంలో భూపాల్లో ప్రాణవాయువు, ఈ విషవాయువులు రిలీజ్ అయ్యాయి ఆ యొక్క ఫ్యాక్టరీల్లో నుంచి. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఆ ఊరిలో ఒక నిత్యాగ్నిహోత్రీకుల కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవరినీ కూడా ఈ విషవాయువులు ఏమీ చేయలేకపోయాయి. ఎందుకు చేయలేకపోయాయంటే వాళ్ళు నిత్యము కూడా ఆవు పిడకలతో మంట పెట్టి అక్కడ హోమాన్ని వెలిగించి దాంట్లో మంత్రపూర్వకంగా ఆవు నేతితో హోమం చేసి ఆ నిత్యము ఆ వెలిగేటటువంటి ఆ హోమం వల్ల, ఆవు మలం వల్ల, ఆ ఇంటి దగ్గర అలికినటువంటి ఆవు మలం వల్ల విషవాయువుని ఈ ఆవు పేడ హరించేసింది. అందువల్ల వాళ్ళ కుటుంబం మాత్రం బయటపడింది. అందుకనే సనాతన ధర్మంలో గోవు జగత్తును నిలబెట్టడానికి వచ్చినటువంటి గొప్పదైనటువంటి ఈశ్వర విభూతి. అందుకనే ఏమిటి అంటే గోవు మాత, అది అందరినీ కూడా కాపాడేటటువంటి స్థితి. అయితే లలితా సహస్రనామాల్లో ఈ గురుమూర్తిర్గుణనిధిర్ గోమాత గుహజన్మభూ అని వాడారు. అంటే ఋషులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, గోవుని ఉపాసన చేస్తారు. గోవుతో వాళ్ళు మమేకం అవుతారు. గోవుని వాళ్ళు పూజిస్తారు.
గోవుని వాళ్ళు ముందర పెట్టుకుంటారు, గోవుని వాళ్ళ కూడా ఎక్కడికైనా తీసుకువెళ్తారు. ఎందుకంటే గోవు లేకపోతే వాళ్ళ యొక్క తపస్సు ముందరకి నడవదు. వాళ్ళు ఒక యజ్ఞం చేయాలంటే గోవు యొక్క హవ్యం కావాలి, ఆ హవిస్సు సిద్ధం చేయాలంటే, ఆ పురోడాశాన్ని సిద్ధం చేయాలి అంటే ఆ గోవు ఉండాలి వాళ్ళకి. కాబట్టి ఈ గోవు వల్ల ఏమిటి అంటే ముఖ్యంగా సత్పురుషులు ఈ యొక్క గోవుని వినియోగించుకొని ఉద్ధరించబడుతున్నారు. అందువల్ల సకల గుణాలు గురువులకి, సకల గుణవంతులకి ఈ గోమాత అనేటటువంటిది ఆలవాలము. అందువల్ల గురుమూర్తిర్ గుణనిధిర్, గుణనిధి అంటే గుణవంతులు అవుతారట ఈ గోవుని దగ్గర ఉంచుకోవడం వల్ల, గురువులు అవుతారట ఈ గోవుని దగ్గర ఉంచుకోవడం వల్ల. ఆ గోవు వల్ల ఉపయోగం ఏమిటంటే మంత్రశక్తి అంతా కూడా బ్రాహ్మణుడికి ఆధీనం. ఆ మంత్రం దగ్గర ఉండి హవిస్సు లేకపోయినా, హవిస్సుండి మంత్రం లేకపోయినా దేవతలకి హవిస్సు వెళ్ళదు, దేవతలు తృప్తి చెందరు. దేవతలు అంటారట గోవులు బ్రాహ్మణులు రెండు కాదు, గోవులే బ్రాహ్మణులు, బ్రాహ్మణులే గోవులు అన్నట్టు. బ్రాహ్మణులు అంటే ఏమిటి అంటే మంత్రభాగాన్ని, వేదాన్ని తాను స్వతహాగా నేర్చుకుని దానిని జగత్ కళ్యాణానికై వినియోగించేటటువంటి బ్రహ్మజ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడు బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క హవిస్సును ఉపయోగించి పరమేశ్వరుడికి ప్రీతిని కల్పిస్తాడు, విష్ణువు ఆనందిస్తాడు, దేవతలు ఆనందిస్తారు. ఒక గోవుని వినియోగించుకుని చేసేటటువంటి క్రతువు వల్ల బ్రాహ్మణుడు. అందువల్ల గో సంపద ఎక్కడ ఉంటే అక్కడ గొప్పదైనటువంటి లక్ష్మి నిలబడుతుందండి. అందుకనే గోవు చాలా శక్తివంతమైనటువంటిది. అందుకనే అమ్మవారు ఒకానొక సమయంలో గోమాతగా అవతారం స్వీకరించింది తిరుచెందూరులో అని చెప్పి, తిరుచెందూరులో ఒక కథ ఉంది. కంచి పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉండేవారు ఈ మాట. ఆవిడ గోమాతగా వచ్చింది. శ్రీ మహావిష్ణువు బాలుకుడి కింద వచ్చాటండి. గోపబాలకుడి కింద వచ్చి ఆవిడ కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో పశుపతి అయినటువంటి పరమేశ్వరుడికి ఇచ్చి ఆ గోమాతని వివాహం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందువల్ల ఈ యొక్క గోవు వల్ల ఇంతటి పరమేశ్వరుడి యొక్క అమ్మవారు చేరిక అవడం కూడా గోరూపంలో కూడా అయింది అని ఒక కథ, ఐశిష్ట్యం ఉన్నది మనకి. కాబట్టి ఈ గోవులో అందరికన్నా ప్రప్రథమమైనటువంటి జాతి ఏమిటి అంటే కామధేను అండి. ఈ కామధేనువు బ్రహ్మగారి యొక్క సృష్టి కాదు, బ్రహ్మగారు సృష్టించలేదు ఈ యొక్క కామధేనువుని. ఈ కామధేనువు ఎలా సృష్టించబడింది అంటే జగత్తు ప్రారంభమైనప్పుడు మొట్టమొదట బ్రహ్మగారు సూర్యభగవాను, అగ్నిని, వాయువుని సృష్టించారు. సూర్యుడు, అగ్ని, వాయువు వీళ్ళ ముగ్గురు కూడా భూమి యందు మేము మమ్మల్ని పుట్టించావు, ప్రాణికోటి అనేటటువంటిది పుట్టాలిగా, ఈ ప్రాణికోటి ఎలా పుడుతుంది అని అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు అన్నారు, మీరు ప్రాణికోటి పుట్టాలి అంటే నేను ఒక హోమం చెయ్యండి మీరు అన్నాడు. ప్రాణికోటి పుట్టిస్తున్నాడు బ్రహ్మగారు, కానీ వాళ్ళు నిలబడడం ఎందుకు నిలబడట్లేదు? చనిపోతున్నారు పుట్టిన వాళ్ళందరూ కూడా. వాళ్ళు నిలబడాలి అంటే వాళ్ళకి ఆకలి తీరాలి, ఆకలి తీరడం కోసమని చెప్పి మీరు హోమం చెయ్యండి, ఆ తినడానికి ఖాద్య వస్తువులు అనేటటువంటివి సృష్టించబడాలి అన్నాడు. అప్పుడు సూర్యుడు, అగ్ని, వాయువు ముగ్గురు కూడా కలిసి హోమం చేశారట. ఆ హోమం చేసినప్పుడు ఆ హోమం నుంచి ఉద్భవించినదే కామధేనువు. బ్రహ్మగారి సృష్టిలోంచి రాలేదు, అగ్నిహోత్రం నుండి తనకి తానుగా ఉద్భవించింది గోవు. ఆ వచ్చినటువంటి గోవు ఆ జీవుల యొక్క ఆర్తిని, ఆకలిని తీర్చేసింది. అది తీర్చడం వల్ల వాళ్ళు నిలబెట్టుకోగలిగారు. అందుకనే నిజానికి ఒక రకంగా చెప్పాలంటే ఏ జంతువు నుంచి వచ్చినటువంటిదైనా, ఏ ద్రవ్యమైనా అది రజోగుణాన్ని ప్రకోపింపజేస్తుంది, లేదా తమో గుణాన్ని ప్రకోపింపజేస్తుంది. కానీ ఒక్క ఆవు నుంచి మాత్రం వచ్చినటువంటి క్షీరం ఉన్నదే అది సత్వగుణాన్ని ప్రకోపింపజేస్తుంది అని చెప్పారు. అందుకనే మనం గేదె పాలు తాగారనుకోండి, మీరు తమో గుణం వస్తుంది, బద్ధకం వస్తుంది, నిద్ర వస్తుంది. దానివల్ల చెడు యొక్క ప్రభావం లోపల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ ఆవు యొక్క పాలు తాగితే
జ్ఞానశక్తి అంకురిస్తుందండి. శరీరానికి కావలసినటువంటి ఉత్తేజమైనటువంటి శక్తి ప్రకోపం అవుతుంది. ఆవు యొక్క పాలల్లో అంత శక్తి ఉన్నది. అందుకనే ఆవు పాలని సాత్వికులు కూడా స్వీకరిస్తారు. అందుకని సన్యాసులు చూడండి, సన్యాసులు సర్వసంగ పరిత్యాగులు, వాళ్ళు అన్నీ విధులు పెట్టేశారు. వాళ్ళు ఎప్పుడూ సత్వగుణాన్ని పొంది ఉండాలి. సత్వగుణాన్ని పొంది ఉండాలంటే వాళ్ళకి సాత్వికమైన ఆహారం కావాలి. వాళ్ళు ఆవు పాలు స్వీకరిస్తారు. ఆవు పాలు సాత్వికమైనటువంటి ఆహారం కాబట్టి ఆ ఆవు పాలుని స్వీకరించి వాళ్ళు ఉపాసన చేస్తారు పరమేశ్వరుని ఎప్పుడూ కూడా. అందువల్ల సన్యాసులు యోగులు కూడా స్వీకరించగలిగేటటువంటి ఆహారం ఏదైనా ఉంది అంటే అది ఆవు పాలే. చూడండి, సముద్రం నుండి చిలికారు, ఈ యొక్క పాల కడలనంతటినీ కూడా చిలికారు. చిలికినప్పుడు అందులో నుంచి ఈ కామధేను సంతానం ఒకటి పైకి వచ్చి, దాని పేరు సురభి. ఆ సురభి అనేటటువంటి గోవు ఇంద్రుడు స్వీకరించాడు. స్వర్గంలో ఉంటుంది ఆ సురభి అనేటటువంటి గోవు. ఈ సురభి కశ్యప ప్రజాపతి యొక్క సంతానానికి అంతటికీ కూడా సోదరి వరస అవుతుందండి. నిజానికి తనకి తానుగా తాను సృష్టించుకున్న కామధేనువు లోకాన్ని అనుసరించి తన గోసంతతిని భూలోకమునందు విస్తరింప చేయడానికి సురభి రూపంలోనే తాను అవతరించింది అని ఒక ఐశిత్యం. అందువల్ల సురభిగా తాను వచ్చిన తర్వాత మళ్ళీ కూడా. అందుకనే మూకశంకరుల వారు అమ్మవారిని కామాక్షీదేవిని ప్రార్థన చేస్తూ మూక పంచసతి అని 500 శ్లోకాలతో గ్రంథాన్ని రాశారు. ఆ రాసినటువంటి గ్రంథంలో ఆయన అంటారు, కామధుఘాభవ కమలే కామకలే కామకోటి కామాక్షి. అమ్మా, నువ్వు ఒకానొక సమయంలో కామధుఘాభవే, నువ్వు గోరూపాన్ని పొందావు, పాలని వర్షింపజేసావు, క్షీరాన్ని. ఎలాగా? కమలే కామకళే కామకోటి కామాక్షి. నువ్వు ఇవ్వనిదంటూ ఏదీ లేదు. అయితే జనులందరూ కూడా ఆకలితో అలమటించిపోతున్నప్పుడు నువ్వు సురభిగా వచ్చావు, కామధేనువుగా వచ్చావు నువ్వే. అందువల్ల మనం మొదట చెప్పుకున్నాంగా, శ్రీమాతే గోమాతగా వచ్చింది. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ కూడా రాధాదేవితో కలిసి గోలోకమునందు విహరిస్తూ ఉంటారు. ఆయన గోలోకం అన్ని లోకముల కన్నా ఉత్తమమైనటువంటి లోకం. బ్రహ్మలోకం కూడా దాటిపోయి వెళ్ళిపోవాలి గోలోకానికి వెళ్ళాలంటే. అది గొప్పదైనటువంటి స్థానం. గోవు అంటే గుర్తుపెట్టుకోండి, గోవు అంటే భూమి అని అర్థం వస్తుంది. గో శబ్దానికి ఎన్ని చెప్తారు అంటే మనకి శాస్త్రంలో గో అంటే భూమి, గో అంటే వేదములు. అంతేకాదు గో అంటే పరమాత్మ, గో అంటే పరాశక్తి. ఇన్ని రకాలైనటువంటి అర్థములు గోయందు గోచరిస్తున్నాయి. అందువల్ల ఆంగ్లేయులు కూడా గో అనే శబ్దం నుంచే, గౌ అనే శబ్దం నుంచే కౌ అనేటటువంటి శబ్దాన్ని తీసుకున్నారు వాళ్ళు. అందువల్ల చూడండి, మనం ఈ గోవుకి ముఖ్యంగా 5 ఉపకరణములు: ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, అలాగే గోమూత్రము, గోమలము. వీటిని పంచగవ్యములు అని పిలుస్తారు శాస్త్రంలో. ఈ పంచగవ్య ప్రాసనము అని చేస్తారు. ఏదైనా ఒక పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నప్పుడు, ఒక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది, లేదా ఒక యాగం జరుగుతోంది, ఒక యజ్ఞం జరుగుతోంది, ఒక హోమం జరుగుతోంది, ముందు పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. పంచగవ్య ప్రాసనం చేయించడం ఎందుకు? అంతేకాదు, పంచగవ్య ప్రాసనము అంటే ముఖ్యంగా ఈ 5 కలుపుతారు, సమంత్రకంగా కలిపి దానిని మన చేత స్వీకరింపజేయిస్తారు. ఇలా చేయించడం వల్ల ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా దహించుకుపోతాయి. అంతటి శక్తి గోవు యొక్క పంచగవ్యానికి ఉన్నది. గవ్యము అంటే గుర్తుపెట్టుకోండి, గో సంబంధమైనటువంటిది అని అర్థం. గవ్వు అనేటటువంటి శబ్దం అక్కడి నుంచే ప్రారంభమైంది. అందుకనే పంచగవ్యము అని పిలిచారు దాన్ని. 5 దేనికి సంబంధించినవి? గోవుకు సంబంధించినవి. అదేమిటి? యత్వక్ అస్థిగతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య. అలా చెప్పి దహత్వగ్ని రివ ఇంధనం అన్నాడు. ఒక కట్టెల్ని
అగ్నిహోత్రుడు ఎలా కాలుస్తాడో అలాగా మన శరీరంలో పాపములు అనేటటువంటివి మన చర్మం నుంచి లోపల ఎముకల వరకు ఆశ్రయించి ఉంటాయిటండి. మనం చేసినటువంటి కాయిక, వాచిక, మానసికమైనటువంటి పాపములన్నీ కూడా, ఈ కాయిక, మానసిక, వాచకములు అనేటటువంటి ఈ పాపములన్నీ శరీరాన్ని పట్టుకుని ఉంటాయి. ఈ పట్టుకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ పాపములన్నీ వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటాయి. శరీరం ఎప్పుడూ కూడా ఎందుకు ఇస్తాడంటే భగవంతుడు ఆ పాపాలని వ్యాధి రూపంలో అనుభవింపచేయడానికి. ఆ వ్యాధి రూపంలో పట్టుకుని పీడిస్తున్నటువంటి ఈ పాపములన్నింటినీ కూడా రూపుమాపడానికి పంచగవ్యప్రాసనము అని చేస్తారు, కాదుట. అసలు ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు, ఒక యజ్ఞం చేసినప్పుడు, ఒక యాగం చేసినప్పుడు ఈ పంచగవ్యములు నువ్వు స్వీకరించడం వల్ల నీవు పవిత్రుడు అవుతావు. ఆ క్రతువు చేయడానికి నీకు అర్హత లభిస్తుంది. ఎందుకంటే అస్థి, శుక్ల, మేధ, రక్తం, మాంసము, వపస్సు అనేటటువంటి 7 ద్రవ్యాల చేత శరీరం నిండిపోయి ఉంటుంది. ఇదంతా మలమే, ఇదంతా మట్టే, దీంట్లో ఏమీ లేదు. కానీ ఈ మలంతో కూడుకున్న శరీరాన్ని కూడా పవిత్రం చేయగలిగేటటువంటి శక్తి ఒక్క ఆవు నుంచి ఉత్పత్తి అయిన ఈ 5 మూలకాలకే ఉన్నాయి అని చెప్పారు. అందువల్ల ఆవు పరమ పవిత్రము సుమా అన్నింటికన్నా. అందుకనే రమణ మహర్షి వారు ఒక మాట చెప్తూ ఉండేవారు, మానవ జన్మ ఎత్తిన తర్వాత కూడా గోవు యొక్క జన్మని ఎత్తుతారా ఎవరైనా అని అడిగారు ఒక భక్తుడు. ఎత్తుతారు అన్నాడు ఆయన. ఎందుకు ఎత్తుతారో తెలుసా? గోవు జన్మని ఎత్తడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, ఆ గోవు కింద శరీరాన్ని స్వీకరిస్తే గోవు ఎక్కువ కాలం ఉండదు. మనిషి ఉన్నంత కాలం గోవు ఉండదు. ఆ గోవు తన యొక్క శరీరాన్ని తీసుకున్న తర్వాత జీవుడు గొప్పగా గో శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఈ పాపములన్నింటినీ కూడా పోగొట్టేసుకోగలగట్టే తేలికగా. అంటే ఇంకా 4-5 జన్మలు ఎత్తాలి ఇతడు మానవుడిగా. అయితే నేను మానవుడిగా నీ జన్మలు ఎత్తలేను, నాకు వెంటనే మోక్షం కావాలి అనుకున్నవాడు ఏం చేస్తాడంటే యోగి గోవు కింద జన్మించేస్తాడు. గోవు కింద పుట్టాడు, ఇక అన్ని జన్మ ఎత్తాల్సిన అవసరం లేదు, ఆ జన్మతో ఇంకా పూర్తయిపోతుంది. అందువల్ల గోజన్మ స్వీకరిస్తారు చాలామంది. మానవుల కింద పుట్టాలని ఏం కోరుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి అని చెప్తాడు ఆయన. అందువల్ల గోవు సకల లోకాల్ని కూడా ఉద్ధరించగలిగేటటువంటి శక్తి కలిగినటువంటిది. అందుకనే మనం చూడండి, గోవుకు సంబంధించింది ఈశ్వరుడికి మనం ప్రతీదీ కూడా నివేదన చేస్తాం. ఆవు పాలతో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తాం. ఆయన ఎంతగానో ఆనందిస్తాడు ఆ గోక్షీరంతో అభిషేకం చేస్తే. ఆ గోక్షీరంతోనే పరమేశ్వరుడికి అభిషేకం, నివేదన కూడా చేస్తాం. గోవు పెరుగుతో అభిషేకం చేస్తాం, గోవు యొక్క నెయ్యితో అభిషేకం చేస్తాం. మరొక విషయం, మనమైతే గోమూత్రం ఉపయోగించి అభిషేకం చేయం, కానీ శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా అండి? గోమూత్రముతో కూడా అభిషేకం ఉన్నది అని చెప్పింది. అంతటి శక్తి గోవుకు మాత్రమే ఉన్నది. ఇక గోమలంతో కూడా పరమేశ్వరుని పూజిస్తున్నాం. మనం ఎలా పూజిస్తున్నాం? గోవు యొక్క మలాన్ని మనం ఎండబెట్టి పిడకల కింద చేసి దానిని మళ్ళీ విభూతి కింద మారుస్తున్నాం. అందుకనే జాబాలి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు. జాబాలి ఉపనిషత్తులో పరమేశ్వరుడికి చేసేటటువంటి భస్మాభిషేకంలో ఆ భస్మాన్ని ఎలా తయారు చేయాలో కూడా చెప్పాడు. గోవు యొక్క పిడకలతో చేయబడినటువంటి భస్మాన్ని పరమేశ్వరుడికి పూజ చేయాలి. పరమేశ్వరుడు దానికి ఆనందిస్తాడు అని. అందువల్ల పరమేశ్వరుడు గోవు నుంచి లభించేటటువంటి ప్రతి దానిని ఆయన పరమ సంతోషంగా స్వీకరిస్తాడు. అందువల్ల గోవు నుంచి వచ్చే ఈ పంచగవ్యములు కూడా పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటివి. అంత స్థానాన్ని సంపాదించుకుని. అందుకనే ఏదైనా శుభకార్యం జరుగుతోంది గోమయంతో తీసుకొచ్చి కల్లాపి చల్లుతారు. ఏదైనా పితృకార్యక్రమం జరుగుతోంది, ఆ పితృకార్యక్రమం జరిగే చోట ఇక ఆవు యొక్క పేడ తీసుకొచ్చి అక్కడ కల్లాపి వేస్తారు. లేదా ఆఖరికి పితృదేవత ఆహ్వానం దగ్గర కూడా ఈ గోమయాన్నే ఉపయోగిస్తారు. అంతటి పవిత్రమైనటువంటిది గోమయం. మొత్తం జీవరాశుల్లో సుగంధాన్ని, పరిమళాన్ని వెదజల్లేటటువంటి మయం ఏదైనా ఉంది అంటే మలం ఒక్క గోమలం మాత్రమే.
ఆ గోమలం విన్నా ఇక ఏ జీవుడి యొక్క మలము కూడా, ఏ జంతువు యొక్క మలం కూడా దేనికి ఉపయోగపడదు. అందుకనే చూడండి, పూర్వం ఇళ్ళన్నీ కూడా ఈ యొక్క ఆవు యొక్క పేడతో అలిదేవారు. చక్కనైనటువంటి సువాసన వచ్చేది. ఆ ఆవు యొక్క పేడతో అలికినటువంటి ఇళ్ళ యందు ఎటువంటి క్రిముల బాధ ఉండేది కాదు. అంతలా స్వచ్ఛతని సంపాదించుకున్నటువంటిది ఈ యొక్క గోవు అని మనకి చెప్తారు. అందుకనే ముఖ్యంగా ఈ గోవు పర్యావరణాన్ని కూడా ఎంతో చక్కగా పరిశుభ్రాన్ని చేస్తుంది తన యొక్క శరీరం నుంచి వచ్చేటటువంటి వాయువుల ద్వారా. ఈ గోవు మాతృస్వరూపం. అందుకనే గోవుని పరమాత్మ స్వరూపంగా, పరమేష్టి స్వరూపంగా మనం భావన చేస్తూ ఉంటామండి. అంతేకాదు పరమేశ్వరుడు అభిషేకం చేస్తాం. మనం పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు దాని కొమ్ముని ఒకదాన్ని తీసుకుంటాం. చూడండి, మీరు చాలా ప్రదేశాల్లో చూస్తే ఆవు కొమ్మునికి చివర ఒక చిల్లు పెట్టి పైన ఆవు పాలు వేసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. ఇలా అభిషేకం చేయడం ఉన్నదే అది గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుందటండి అభిషేకాల్లోకెల్లా. ఎందుకంటే గోశృంగ అభిషేకము అంటారు దాన్ని. గోశృంగము అంటే గోవు యొక్క కొమ్ము. ఆ కొమ్ములో నుంచి లోపల దాన్ని అంతటినీ తొలిచేసి డొల్ల కింద చేసి అందులో పాలు పోసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు. బ్రతికి ఉన్న ఆవు కాదండి, చనిపోయిన ఏదైనా ఇక శరీరాన్ని తన అంతటి తాను సహజంగా విడిచిపెట్టిన గోవులు ఉంటాయే, అలా విడిచిపెట్టినటువంటి గోవుల యొక్క కొమ్ములు కోసి దాని నుంచి అవి తయారు చేస్తారు. దాన్ని గోశృంగము అంటారు. ఆ గోశృంగంలో పాలు పోసి ఈశ్వరుడికి అభిషేకం చేస్తే పరమ ప్రీతిని చెందుతాట పరమేశ్వరుడు. అందువల్ల గోశృంగాభిషేకము అని పరమేశ్వరుడికి జరుగుతుంది. అంతేకాదు పరమేశ్వరుడికి ఈ నేతితో చేస్తారని చెప్పానే, ఈ నేతితో కూడా పరమేశ్వరుడు కేవలం నేతితో చేయించుకునే అభిషేకం ఉన్న క్షేత్రాలు కూడా ఉన్నాయి. అందుకనే త్రిచూర్ అని పిలుస్తారు ఇప్పటికీ. శంకర భగవత్పాదుల వారి యొక్క తండ్రి గారు అక్కడ తపస్సు చేశారు. ఆయన త్రిచూర్లో ఉండేటటువంటి ఈశ్వరానుగ్రహం వల్ల ఆయనకి శంకరాచార్య స్వామి వారి యొక్క జననం జరిగింది. ఆ త్రిచూర్లో ఉండేటటువంటి పరమేశ్వరుడు నేతితో అభిషేకించబడుతూ ఉంటాడు. దాని మీద పేరుకుపోయిన నెయ్యిని తొలగించరు, అది అలాగే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల పూర్వం నెయ్యి కూడా కావాలి అంటే అక్కడ దొరుకుతుందండి. అందుకనే అక్కడ దొరికేటటువంటి నెయ్యిని పురాణ ఘృతము అని పిలుస్తారు. ఆ యొక్క నెయ్యిలో ఎంత పాతదైతే నెయ్యి అంతటి ఔషధ గుణాలు అందులో నిక్షిప్తం అవుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. అందువల్ల పురాణం అంటే పురాతనమైనటువంటిది. ఆ పురాతనమైనటువంటి ఆ నెయ్యి మనకి దొరకాలి అంటే ఆ త్రిచూరు వెళ్ళాలి. అలాంటి పరమేశ్వరుడు కూడా ఆ గోవు యొక్క దాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. అందువల్ల ఇంతలా చేసే అభిషేకం పరమేశ్వరుని కోరుకునేది ఏమిటి అంటే, ఈ మంత్రం చెప్పిన బ్రాహ్మణుడు ఆ గోవు దగ్గర ద్వారా లభించినటువంటి హవిస్సు ఇవి లభించకపోతే పరమేశ్వరుని మేము ఎలా తృప్తిపరచగలం? తృప్తిపరచలేము. ఈశ్వరానుగ్రహం కలగాలి అంటే మంత్రం ఉండాలి, గోవుకు సంబంధించిన పదార్థం ఉండాలి. దేవతలు తృప్తి చెందాలి అన్న హవిస్సు ఇవ్వాలి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసునామపి. హవిస్సు వేస్తే అందులో అగ్నిహోత్రుడు దాన్ని స్వీకరించి దానిని పరమేశ్వరుడికి అందజేస్తున్నాడు. అగ్నిముఖావై దేవాహ. అగ్ని ఆ యొక్క మనం ఇచ్చిన హవిస్సుని తీసుకువెళ్తున్నాడు వాయు మార్గంలో, పరమేశ్వరుడికి అందజేస్తున్నాడు. ఏమి ఇస్తున్నావు? హవిస్సు గోగుర్తాన్ని ఇస్తున్నావు. ఎలా ఇస్తున్నావు? మంత్రపూర్వకంగా ఇస్తున్నావు. ఈ మంత్రంతో ఇచ్చేవాడేవాడు బ్రాహ్మణుడు. ఆ ఉపయోగించిన ద్రవ్యం ఎవరిది? గోవుది. కాబట్టి గోవు బ్రాహ్మణుడు ఇద్దరు ఆనందంగా ఉన్నారా? దేవతలు తృప్తి చెందుతారు. దేవతలు తృప్తి చెందితే మాకేమిటండి లాభం? దేవతలు తృప్తి చెందితే భూమి మీద అనావృష్టి అతివృష్టి అనేటటువంటివి ఉండవు. రెండూ సమానంగా మనకి దేవతలు అనుగ్రహిస్తారు. అనుగ్రహిస్తే ప్రకృతి అనుగ్రహిస్తుంది. ప్రకృతి అనుగ్రహిస్తే సకాలంలో వర్షాలు పడి భూమి చక్కగా పచ్చగా ఉండి మనకి 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి. అంటే జీవులు ఉద్ధరించబడడానికి, జీవులు ఆరోగ్యంగా ఉండడానికి, జీవులందరూ శ్రేయస్సుని పొంది తేజస్సుతో ఉండడానికి, అనారోగ్యాలు దగ్గరికి రాకుండా ఉండడానికి మూల కారణాలు ఏమిటి అంటే రెండే. ఒకటి బ్రాహ్మణుడు, 2 గోవు. అందువల్ల గోవు బ్రాహ్మణుడు
చక్కగా వాళ్ళిద్దరూ ఉంటే లోకా సమస్తాః సుఖినో భవంతు అని చెప్తున్నాం. అయితే లోకా సమస్తాః సుఖినో భవంతు చెప్పిన తర్వాత మనం ఇంకో మాట చెప్తున్నామండి. ఏమిటది అంటే ముఖ్యంగా పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చేసేటప్పుడు వీళ్ళిద్దరూ బాగుంటే మిగతా వాళ్ళందరూ బాగుంటారు మహాప్రభో, వాళ్ళిద్దరినీ బాగా ఉంచండి అని చెప్తున్నాం. వాళ్ళిద్దరితో పాటుగా లోకాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటే. అంటే సరిపోతుందా అంటే సరిపోవట్లేదా అంటే కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అంటున్నారు. ఆ సమయానికి వర్షాలు పడుతున్నాయి, పృథివీ సస్యశ్యామలం అవుతుంది. అందుకనే స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. ప్రజలందరూ కూడా సుఖభూయిష్ఠులు అవుతున్నారు. స్వస్తి ప్రజాభ్యాం ప్రజలందరికీ కూడా స్వస్తి శ్రేయస్సు కలుగుతోంది. పరిపాలించేటటువంటి రాజులు ధర్మ మార్గమునందు పరిపాలిస్తున్నారు. న్యాయేన మార్గేణ వాళ్ళ బుద్ధులు ప్రచోదనం అవుతున్నాయి, న్యాయ మార్గంలో నడుస్తున్నారు. మహీం మహీషం, మహి అంటే భూమి, మహీషాం రాజులు అందరూ ధర్మ మార్గం వైపు వెళ్తున్నారు, అందరూ చక్కగా ఉన్నారు. ఎందువల్ల ఉంటున్నారు? గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. వల్ల గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉండాలయ్యా, లేకపోతే భూమి అతలాకుతలం అవుతుంది, తన యొక్క స్వరూపాన్ని మార్చుకుంటుంది, బాధపడుతుంది, రోధిస్తుంది. అందుకనే ధర్మం పక్కకి తప్పిపోతే గోవుకి మనం విలువ ఇవ్వట్లేదు, బ్రాహ్మణుడు ఆ స్థాయి విలువ నిలబడట్లేదు. ఈ రెండు పోతే ఏమవుతుంది? ధర్మం గాడి తప్పిపోతుంది. గాడి తప్పిపోతే ఏమవుతుంది? ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతాయి, భగవద్ అనుగ్రహం భూమి మీద పడదు. ఇది పడవకపోవడం వల్ల కదా ప్రకృతి విపత్తులన్నీ వస్తున్నాయి ఈ కాలంలో. కాబట్టి ఎక్కడ లోపం వస్తుందో మనం తెలుసుకోవాలి. ఆ లోపం వస్తున్నటువంటి వస్తువుని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకోవడం కోసం మనం గోమహత్యాన్ని తెలుసుకోవాలి. అసలు గోవేమిటి, దాని యొక్క స్థాయి ఏమిటో తెలుసుకోవాలి. లేకపోతే మనకి దాని విలువ ఏమిటో అర్థం కాదుగా. ఒకసారి పరమేశ్వరుడు కైలాసంలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉండగా ఆ హిమవత్ పర్వత ప్రాంతం దగ్గర కొన్ని గోవులు వచ్చి మేస్తున్నాయి. ఎలాగా ఒడ్డున మేస్తూ ఉంటే ఒక దూడ గోవు యొక్క పాలు త్రాగుతూ ఉంటే దాని నోటిలో నుంచి వచ్చినటువంటి పాల నొరగా వెళ్ళి పరమేశ్వరుడి ముఖం మీద పడింది. పరమేశ్వరుడు కళ్ళు తెరిచాడు. కోపంగా ఏమిటి నా మీద ఈ పాలు పడ్డాయని ఆ ఆవుకేసి దూడలకేసి ఆవులకేసి ఒక్కసారి కోపంగా చూశాడు. పరమేశ్వరుడు కోపంగా చూసి మూడో నేత్రాన్ని తెరిచాడు. మన్మధుడైతే భస్మమయ్యాడు కానీ ఈ గోవులేమీ భస్మం అవ్వలేదుట. అందున అక్కడ ఉన్నటువంటి గోవులన్నీ ఎర్రగా మారాయిట. ఈ యొక్క స్వామివారి యొక్క మూడో నేత్రం వెలుగుపడి ఈలోపు బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై అన్నాడు, పరమేశ్వర నీ శిరస్సు మీద చంద్రరేఖ ఉన్నదిగా, ఈ చంద్రరేఖ ఎప్పుడూ కూడా నీ మీద అమృతాన్ని స్రవింపజేస్తూ ఉంటుంది. అమృతాన్ని స్రవింపజేస్తున్నంత మాత్రాన అది ఎంగిలైనట్లు లెక్క కాదు కదా. అలాగే గోవుల యొక్క క్షీరము కూడా అమృతంతో సమానమైనటువంటిది. అమృతంతో సమానమైనటువంటి ఆ గోవు యొక్క క్షీరం నీ మీద పడితే అది అంటూ సొంటూ ఉండదు కదా స్వామి, అది నువ్వు దాన్ని ఆ విధంగా స్వీకరించాలన్నాడు. అందువల్ల నన్ను అనుగ్రహించు, వాటిని నువ్వు శిక్షించవద్దు అంటే పరమేశ్వరుడు వాటి వెందు చూసి అనుగ్రహ దృష్టితో చూసి అన్నాడు, నేను అనుగ్రహ దృష్టితోనే చూశానయ్యా, నేను భస్మం చెయ్యాలని చూడలేదు. ఇది నేను నా ఇచ్చినటువంటి అనుగ్రహం. ఇది ఏ గోవులైతే ఇలా ఎర్రగా ఉంటాయో, ఈ గోవుల ద్వారా వచ్చినటువంటి పాలని నాకు అభిషేకం చేసిన, ఆ గోవుల్ని దానం చేసిన, ఆ గోవుల నుంచి వచ్చినటువంటి నేతిని నాకు అభిషేకం చేసిన నేను పరమప్రీతుడిని అవుతాను. అందువల్ల కాస్త బాగా ముదురు ఎరుపు రంగులోకి మారినటువంటి ఆ గోవుల్ని కపిల గోవులు అని పిలుస్తారు. అప్పటి నుంచి పరమేశ్వరుడు ఆ కపిల వర్ణాన్ని ఇచ్చాడు ఆ గోవులన్నింటికి కూడా. అవి ఆవులన్నింటిలో కూడా శ్రేష్టతమైనటువంటివి. అందుకనే కపిల గోవుల యొక్క ద్వారా పాల ద్వారా తీయబడినటువంటి నెయ్యి ఉంటుందే, ఆ నెయ్యి కీళ్లవాతానికి కూడా చక్కగా పనిచేస్తుంది అని ఆయుర్వేదంలో చెప్తారు మనకి.
శరీరంలో ఉండేటటువంటి చాలా రుగ్మతల్ని పోగొట్టడానికి కపిల గోవు యొక్క పాల నుండి వచ్చినటువంటి నెయ్యి చాలా శ్రేయస్కరము అని చెప్తారు. అందువల్ల ఆ గోవుల్ని అంతలాగా అనుగ్రహించాడు. ఇలా అనుగ్రహించినందుకు గాను బ్రహ్మగారు అన్నారు, అయ్యా మీరు ఇలా అనుగ్రహించారు కాబట్టి ఈ గోవులకి ఇదిగో ఈ వృషభాన్ని మీకు నేను బహుమానంగా ఇస్తున్నానని ఇచ్చాడు. ఆ వృషభమే ధర్మం. ఆ ధర్మస్వరూపమే పరమేశ్వరుడు ఎదురుగుండా కూడా ఎప్పుడూ ఉంటుంది. ఆ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వాహనం అది. ఆ వృషభ వాహనాన్ని అధిరోహిస్తాడు పరమేశ్వరుడు, అంటే ధర్మాన్ని అధిరోహిస్తున్నాడని అర్థం. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ గోవు బాగుంటుంది, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ బ్రాహ్మణుడు బాగుంటాడు. బ్రాహ్మణుణ్ణి ఎక్కడ గౌరవించారో అక్కడ ధర్మం పరిడవిల్లుతుంది, బ్రాహ్మణుణ్ణి ఎక్కడ పూజించారో అక్కడ ధర్మం పరిడవిల్లుతుంది. అలాగే గోవును ఎక్కడ పూజించారో అక్కడ ధర్మం పరిడవిల్లుతుంది. ఎందుకంటే ఈ గోవు వేరు బ్రాహ్మణుడు వేరు కాదయ్యా. గోవు బ్రాహ్మణుడు కలిసి ఉంటేనే ఆ ప్రదేశంలో దేవతానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. లోకం అనేటటువంటిది సుభిక్షమవుతుంది. లోకం సుభిక్షంగా ఉండాలన్నా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా ఉండాలి అన్నా, ప్రకృతి అనుగ్రహం ఉండాలి అన్నా వీళ్ళ ఇద్దరిని పూజించు, వాళ్ళ అనుగ్రహాన్ని పొందితే వాళ్ళు ఇవ్వగలిగినదంటూ ఏదీ లేదు, ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. వాళ్ళు ఏదైనా ఇస్తారు. ఎలా ఇవ్వగలరు? ఒకటి మంత్రము చేత, రెండు హవిస్సు చేత. అందుకనే యజ్ఞము అంటే అర్థం ఏమిటండి? లోకోపకారం కోసం చేసేది యజ్ఞం, స్వలాభం కోసం చేసుకునేది యాగం. అందుకనే పుత్రకామేష్టి యాగం అన్నాడు. పుత్రుల కోసం చేస్తున్నాడు కాబట్టి, తనకి పుత్రులు కావాలి కాబట్టి యాగం అయింది. అదే అగ్నిష్టోమము, ఆప్తోర్యామము, వాజపేయము లాంటి యజ్ఞములు కనుక చేస్తే అది వాడి కోసమే కాదు, లోకాన్నంతటినీ ఉద్ధరింపజేయడం కోసం జరుగుతుంది అది యజ్ఞం. అందుకని యజ్ఞం జరిగింది అంటే అర్థం ఏమిటి అంటే లోకాలన్నీ సుభిక్షమై ఉంటాయి అని అర్థం. అది భారతదేశంలోనే ముఖ్యంగా చేయబడుతుంది. ఒక భారతదేశంలోనేనండి హోమాలు చేయాల్సింది, యజ్ఞాలు చేయాల్సింది, ఇంకెక్కడా కాదా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ సరి అయిన విధంగా ఒక్క భారతదేశంలో అలా జరిగితే మొత్తం లోకానికి అంతటికీ సుభిక్షణ. ఉన్నది ఒకటే గుండె శరీరంలో, ఆ ఒక్క గుండె నుంచి మొత్తం అన్ని శరీర అవయవాలకి రక్తం ప్రసరణ అవుతుందా లేదా? ఒక్క గుండె నుంచే అన్ని శరీర భాగాలకి రక్తం ప్రసరణ అయినట్లుగా ఒక్క క్షేత్రము కర్మభూమి నుండి భారతదేశం సక్రమంగా ఉండి అక్కడ కర్మ చక్కగా నడిస్తే మొత్తం మిగతా దేశాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. అందుకనే భారతదేశము ఆధ్యాత్మిక ఉన్నతికి కావలసినటువంటి క్షేత్రము. ఇక్కడ కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యను అని అనకూడదు. ఈ భారతదేశంలో ఉంటే భారతదేశం అనేటటువంటిది పూజ గది. ఈ ప్రపంచం అంతా ఇల్లు అయిందనుకోండి, భారతదేశం ఏమిటి? పూజ గది. పరమాచార్య స్వామి వారు చెప్తూ ఉండేవారు ఈ మాట. ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది, హాల్ ఉంటుంది, డైనింగ్ రూమ్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఒకే ఇంట్లో. కానీ దేవుణ్ణి కొలవాలి అన్నా, దేవుణ్ణి పూజ చేయాలి అన్నా, ఒక వ్రతం చేయాలన్నా, నోవు చేయాలన్నా, ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో దేవుడి గదిలోకి వెళ్తున్నావు. ఏమండి ఈరోజు నేను దేవుడి గదిలో చేయను, నా బెడ్రూమ్లో కూర్చొని చేసుకుంటానంటావా? బెడ్రూమ్లో కూర్చొని చేసుకున్నంత మాత్రం చేత నీకు వస్తుందా ఆ ఫలితం? అంటే నీ మనసు అక్కడ నిలబడదు. భోజనం చేస్తున్నావు, ఎక్కడ చేయాలి? డైనింగ్ రూమ్లో చేయాలి. లేదంటే నేను బాత్రూంలో కూర్చొని చేస్తానంటావా? కాబట్టి భారతదేశం ఒక్క కర్మభూమిని ఆ సక్రమమైనటువంటి మార్గంలో గోవుని, బ్రాహ్మణుణ్ణి మనం పూజ చేసి వాటి ద్వారా పొందవలసినటువంటి లాభాలని సక్రమంగా పొందగలిగితే లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. అందువల్ల లోకా సమస్త సుఖినో భవంతు. లోకాలన్నింటిలో చెయ్యాలని ఏం చెప్పలేదు. ముందు ఒక భారతదేశమునందు సక్రమంగా కర్మభూమిలో కర్మ జరుగుతున్నదా లేదా ఇది చూసుకోమని మనకి శాస్త్రం చెప్పింది. అందువల్ల యజ్ఞానికి యాగానికి కూడా మూలస్తంభాలు ఎవరు అంటే ఒక గోవు, బ్రాహ్మణుడు. ఈ మూలస్తంభాలు లేకపోతే అసలు యజ్ఞం అనేటటువంటిది జరగదు. ఒక వైదికపరమైన యజ్ఞాన్ని పక్కన పెట్టండి, భూతదయాం విస్తారయ తారయ అంటారు శంకరాచార్యులు వారి పరమేశ్వరుడి గురించి చెప్తూ షట్పది స్తోత్రంలో. భూతదయ అనేటటువంటి యజ్ఞం జరగాల, అది జరగాలి అన్నా మనకి 4 మెతుకులు చేతిలో ఉంటే ఎదుటివాడికి భూతదయ చేయగలవు. ఇది రావాలంటే వర్షాలు కురవాలి, పంటలు పండాలి, నీ దాకా రావాలి.
అలా రాకపోతే రైతుల సంఖ్య తగ్గిపోతుంది. భూమి పండకపోతే రైతులు మాత్రం ఆ ఫీల్డ్లో ఉంటారు, ఎంతకాలం ఉంటారు. భూమి పండితే దాంట్లో లాభం వస్తే, దిగుబడి వస్తే, వాళ్ళకి లాభాలు వస్తే పంట పండిస్తారు. వాళ్ళకి లాభాలు రాకపోతే అందులో ఎందుకుంటారు? అలా లాభాలు రాగలగాలి అన్నా, అది మంచి పంటను ఇవ్వాలి అన్నా, మనకి చక్కనైనటువంటి అన్ని ఉపకరణాలు లభించాలి అన్నా ముందు మనకి భూమి అనుకూలం అవ్వాలి. ఆ దేవతలు పర్జన్య దేవతని సకాలంలో కురిపించాలి. కురిపిస్తే భూమి పవిత్రమై మనకి కావలసిందంతా కూడా ఇస్తుంది సకాలమునందు. లేకపోతే వ్యతిపాతములు అతిపాతములు రెండూ కూడా ఎక్కువ అవుతాయి. వీటి వల్ల ఏమవుతుంది? అతివృష్టి కానీ అనావృష్టి కానీ ఈ రెండు ఏర్పడతాయి. అందువల్ల ఏమిటి అంటే ఈరోజు ఒక బస్తా 1000 రూపాయలకు అమ్మాల్సినటువంటి బియ్యం బస్తా 2000కి అమ్ముతాడు రైతు. అలా 2000 రైతు దగ్గర కొనుక్కోడు. పోనీ ప్రభుత్వం వాళ్ళ దగ్గర 1500కి కొని మనకి 2500కి అమ్ముతుంది ప్రభుత్వం. 1000 రూపాయలకి తినేటటువంటి బస్తా 2500 అయితే మనిషి ఎంతమంది కొనుక్కుని తినగలరు దాన్ని? అంటే సగానికి సగం మంది పస్తులు ఉండాల్సి వస్తుందా లేదా? కొనుక్కోలేనటువంటి వాళ్ళ పరిస్థితి. అంటే ఎంతమందికి లోటు వస్తుంది? ఇవన్నీ ఆలోచన చేసుకుంటే సక్రమంగా మనం భూమిని ఉంచలేకపోవడం వల్ల, ఈ యొక్క లోటు చేయడం వల్ల, గోవుని సరిగ్గా మనం పెంచకపోవడం వల్ల, బ్రాహ్మణుడి ద్వారా సరి అయినటువంటి ఉపాధిని మనం పొందలేకపోవడం వల్ల మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నామా? అదేంటంటే గోవుకి బ్రాహ్మణుడికి లింక్ ఎందుకు పెట్టారు మీరు? రైతుకి భోజనానికి కదా మనం పెట్టాల్సింది. అంటే అసలు వీళ్ళంటూ సక్రమంగా ఉండి ఈ గోవులు మనకి సక్రమంగా ఆరోగ్యంగా ఉంటూ మనకి పాలిస్తూ మనకి అన్నీ చేస్తే మనకి చక్కగా ఒక మాట చెప్తాను చూడండి. 1947వ సంవత్సరంలో మన యొక్క భారతదేశపు జనాభా 30 కోట్లు. గోవుల యొక్క సంఖ్య ఎంతో తెలుసా అండి? 48 కోట్లు. ఇప్పుడు భారతదేశపు జనాభా 140 కోట్లు. గోవు యొక్క సంఖ్య 6 కోట్లు. గోవుల యొక్క సంఖ్య ఎలా తరిగిపోయింది? మానవుల సంఖ్య పెరిగింది, గోవుల సంఖ్య తగ్గిపోయింది. బ్రాహ్మణుల్లో మంత్రం చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిందా లేదా? ఎందుకు? వాళ్ళకి ఉపాధి ఉండేది ఇది వరకు. ఏదో రాజు పలానా భూమి ఇచ్చారో ఇది దున్నుకుంటూ నువ్వు లోకక్షేమాన్ని ఉపయోగపడి ఉండేవాడు. ఇప్పుడు అలా ఇచ్చేవాడు లేడు. రిజర్వేషన్ పేరు చెప్పి ఉన్న విషయాలు కూడా లాక్కొని వాళ్ళు మాత్రం ఎలా బ్రతుకుతారు? వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మంత్రం చెప్పేవాడు తక్కువైపోతున్నాడు. గోవుల సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు నీకు సకాలంలో వర్షం కురవమంటే ఎలా కురుస్తుంది? వాడు మంత్రం చెప్పి వాడు యజ్ఞం చేస్తే, హవిస్సిచ్చుకుని లోక కళ్యాణం కోసం ఏదైనా యజ్ఞం చేస్తే అప్పుడు మనకి లోకంలో సక్రమంగా వర్షాలు పడి ప్రకృతి మనకి అనుకూలంగా మారుతుంది. లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు, రకరకాల రోగాలు. మనం నదుల్ని కలుషితం చేసేస్తున్నామా? ఓ పక్కన నీరు అంత పుష్కలంగా గోదావరి జలాలు ఈ యొక్క జిల్లాల్లో ప్రవహిస్తున్నా 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ పెడితే కానీ ఇక్కడ తాగడానికి వాటర్ లేదు, మంచినీళ్ళు లేవు. అంటే మన నీరు మనకు దొరికేటటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు కూడా మనం పొందేలాగా మనం లేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అది గోవుల సంఖ్య తగ్గిపోవడం వల్ల, మంత్రశక్తి తగ్గిపోవడం వల్ల. ఇది గుర్తుపెట్టుకోండి. గోవు ద్వారా వచ్చినటువంటి హవిస్సుని సక్రమంగా దాన్ని వినియోగించే విధానంగా దాన్ని చూసుకోవాలి. అందువల్ల గోవుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే 3000 ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా చెప్తున్నాను, 3100 గోవుని వధించేటటువంటి శాలలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. 3100. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ మొదలైనటువంటి రాష్ట్రాలు ఈ గోవధ చేసేటటువంటి శాలలన్నింటినీ నిర్మూలన చేసాయి. మన ఆంధ్రదేశంలో ఇంకా పని ఎవరూ చేపట్టలేదు. కాబట్టి అసలు గోవు విలువ తెలుసుకో. వట్టిపోయింది గోవు, దాన్ని కసాయివాడికి అమ్మేయకు, డబ్బులు వస్తున్నాయి కదా అని. దానిని ఏ గోశాలకో ఇచ్చేయి, పోనీ అక్కడ పోషించే వాళ్ళు ఉన్నారు. గోవు తనంతట తానుగా సహజంగా చనిపోవాలే తప్ప దాన్ని వధించడం అంత పాపపు కర్మ మరొకటి లేదు. అందువల్ల గోవును వధించడం అంత పాపం మరొకటి లేదు. మనకి చెప్తారు ముందర ఈ యొక్క విషయాలన్నీ కూడా. అవును, కాబట్టి గోవుని సంహారం చేయకూడదు. గోవు సంహారం చేస్తే దానంత మహాపాపం మరొకటి లేదని శాస్త్రాల్లో చెప్పారండి. అందుకనే గోవు లక్ష్మీ స్వరూపము, గోవు మాత అని చెప్పింది మన హిందూ ధర్మం. అందువల్ల తల్లిని చంపడం కింద లెక్కరా గోవుని చంపితే.
మా తల్లిని చంపి ఎంత పాపాన్ని మూటగట్టుకుంటావో గోవును చంపి అంత పాపాన్ని మూటగట్టుకున్నట్లు లెక్క. గోవు లక్ష్మీ స్వరూపం. గోవు ఉన్న చోట లక్ష్మి ఉంటుంది. ఎవరింటి యందు ఇంటి ముందు ఎప్పుడు గోవు యొక్క అంబారావం వినిపిస్తూ ఉంటుందో వాళ్ళ ఇంటి యందు గౌరవం అనేటటువంటిది ఎప్పుడూ పోదు అని చెప్తారు. అసలు ఈ గౌరవం అనేటటువంటి పదమే గోరవము నుంచి వచ్చింది. గోవు రవం చేస్తే ఆ ఇంటి ముందు వాళ్ళకి గౌరవం నిలబడుతుంది అన్నారు. అందుకనే ఆ యజమానికి, ఇంటి యజమాని. అందువల్ల ప్రతి ఇంటి ముందు ఒక గోవు ఉండాలి. అలాగా పూర్వీకులు ఉండేవారు. మనకి బ్రిటిష్ వారు పరిపాలన చెయ్యకముందు ప్రతి ఊరిలోనూ కూడా లక్షల గోవులు తిరుగుతూ ఉండేవి. అసలు ఒకానొక సమయంలో రాజస్థాన్ ప్రాంతంలో అయితే ఎవరు పాలని అమ్మేవారు కాదుటండి, అన్ని గోవులు ఉండేవి. ఇప్పుడు ఆంధ్రదేశంలో కూడా అన్ని గోవులు ఉండేవిట ఒక 200 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆ గోవులన్నీ మాయమైపోయాయి. ఒకటేమిటంటే గోవుని పోషణ అనేటటువంటిది తగ్గిపోయింది. గోవు ఉండడం గొప్ప కాదు, దాన్ని సరి అయిన విధంగా పోషణ చెయ్యాలి. అలా అని చెప్పి నువ్వు ఏవేవో చేసేక్కర్లేదు. గోవుని పోషించాలి అంటే చక్కగా రోజు ఒక కూరలు తరుగుతూ ఉంటామా, మిగిలిపోయిన ముక్కలు ఉంటాయి, అవి పక్కన పెట్టి దానికి పెట్టచ్చు. రోజు నువ్వు బియ్యాన్ని కడుగుతావు, ఆ నీళ్లు పెట్టచ్చు. పెసరపప్పు రుబ్బిన తర్వాత పెసర పొట్టు తీస్తారు, ఆ పొట్టు పెట్టచ్చు. ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే మనం దారులు వెతుక్కోక్కర్లేదు. ప్రతిదానికి కూడా సులభమైనటువంటి మార్గంలో ఆవుని పెంచవచ్చు. పోనీ నువ్వు పెంచలేకపోతున్నావు, ఒక ఇంటి దగ్గర గోశాల ఉంటే గోశాలకు వెళ్ళు, నీ వంతు సహాయంగా దానికి ఏదైనా పెట్టు. నేను పెంచలేను, నేను చూడలేను అని అనద్దు. నీవు స్వతహాగా పెంచలేకపోయినా 4 రూపాయలు వేసుకుని ఒక గోశాల దగ్గరికి వెళ్ళి గోశాలను అభివృద్ధి చేయించండి. ఇంకా ఆ గోవు బాగా అభివృద్ధి చెందుతుంది. 4 పోషకులు ముందరకు వస్తే గోవులన్నీ కూడా సంతతిని పెంచుకుంటాయి. వట్టిపోయిన ఆవుల్ని కూడా తీసుకువచ్చి గోశాలలో పెంచాలి అని చెప్పేవారు పరమాచార్య స్వామి వారు. ఎందుకంటే ఆ గోవు ఉంటే మనకి రక్షణ. గోవు ఏ విధమైనటువంటి అన్యాయం చెయ్యలేదయ్యా, అది తెలుసుకోండి. గోవు వల్ల మనకి లాభమే తప్ప మనకి ఏ విధమైన నష్టము లేదని చెప్పారు ఆయన. అందువల్ల గోవుని మనం పూజించాలి, గోవు యొక్క అభ్యున్నతికి పాటుపడాలి. గోవుని ఎలా పెంచాలి, కనీసం పెంచేవాడికైనా నీ వంతు సహాయంతో కొంత చెయ్యాలి. ఎందుకంటే గోవు దగ్గర సేవ చేస్తే ఎన్నో సిద్ధులు కూడా వస్తాయని చెప్పింది శాస్త్రం. గోవుకు సేవ చేయడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు, రఘుమహారాజు, దిలీప మహారాజు, రఘువంశీయులందరూ కూడా తరించారు. శ్రీకృష్ణ పరమాత్మ, పాండవులు మొదలైన వాళ్ళు యోగశక్తిని సంపాదించుకోగలిగారు గోవుని సేవ చేసి. అంతేకాదు వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా గోవుల్ని సేవ చేసి వాళ్ళు గొప్ప తపశ్శక్తిని పొందగలిగారు. అందువల్ల ఒక్క గోవుని కనుక మనం ఆరాధన చేసి సేవ చేశామా, ఆ గోవు వల్ల మనకి సకల శ్రేయస్సులు కూడా లభిస్తాయి. కాబట్టి పరమాచార్య స్వామి వారు ఏమనేవారు అంటే, ముందు ఇతర దేశాల వాళ్ళని చూసి మనం గోవుల్ని ఎలా పెంచాలో నేర్చుకోవాలన్నారు. మీరు బాగా పట్టుకోండి, ఇతర దేశాల వాళ్ళు ఆవుల్ని పెంచుతారు, చాలా బాగా పెంచుతారు. కానీ వాటిని ఎందుకు పెంచుతారంటే వాటిని కోసుకు తినేయడానికి పెంచుతారు. కానీ మనం కోసుకు తినేయడం కోసం వాళ్ళు పెంచుతున్నారు. ఒకవేళ కోసుకుని తినేయడానికైనా అది పక్కన పెడితే పుష్కలంగా పెంచినంతకాలం పుష్కలంగా పెంచుతున్నారు. దాన్ని మాడగొట్టి ఏమీ పెట్టకుండా చంపేయడం కన్నా శుభ్రంగా మేము పెంచి తింటున్నామండి అనేటటువంటి వాళ్ళ మాటలకి అడ్డు వెయ్యాలి అంటే ముందు మనం బాగా పెంచాలిగా ఆవుల్ని. కాబట్టి ఆవుని చంపడం ఎంత పాపమో, ఆవుని సరిగ్గా పోషించకుండా అలా వదిలేయడం కూడా అంతే పాపం. గుర్తుపెట్టుకోండి. నువ్వు పోషించలేనప్పుడు ఏం చేయాలి, గోశాలకి ఇచ్చి దానికి నెలకి కనీసం ఇంత నువ్వు తీసుకెళ్ళి నీ చేత్తో పెట్టు. దాని దగ్గర నీకు ఓపిక ఉంది, గోశాలకు వెళ్ళి ఒక ఆవు దగ్గరనో 2 ఆవుల దగ్గర శుభ్రంగా పేడ శుభ్రం చేయి. దాన్ని 2 చెంబులు నీళ్లతో శుభ్రం చేసి వాటికి 2 బొట్లు పెట్టి తోక దగ్గర ముఖం దగ్గర ఒక దండ వేసి నమస్కారం చేసుకుని వచ్చేయి. కానీ గోవుని సేవ చేయడం మాత్రం విడిచిపెట్టకు. ఒక్కసారైనా దేవాలయానికి వెళ్తే అక్కడ గోవు కనిపించిందంటే చూసి వచ్చేయకు. ఆ గోవుకి ఒక ప్రదక్షిణ చేసి దానికి కాస్త బెల్లం, ఇంత శనగపప్పో లేకపోతే తవుడో ఏదో ఒకటి పెట్టిరా నీ చేత్తో.
సకల దేవతలు ప్రీతి చెందుతారు. అందుకనే 33 కోట్ల మంది దేవతలు గోవు యందు వసించి ఉంటారు అని వేద ప్రమాణమైనటువంటి వాక్కది. గోవు వేదంలో ఎంతగానో కీర్తించబడిందండి. వేదంలో ఇంద్రుడికి ఎంత స్థానం ఇచ్చారో అలాగే గోవుకి అంత స్థానం ఇచ్చారు. ఎందుకు? అసలు గోవులు లేకపోతే దేవతలు అనేవాళ్ళు లేరని. గోవుల్ని సృష్టించిన వాళ్ళు సృష్టింపచేయించడానికి ముందు వాళ్ళు యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో నుంచి పరమాత్మ అనుగ్రహంగా గోవు వచ్చింది. ఆ గోవు ద్వారా సూర్యుడు నిలబడ్డాడు, అగ్ని నిలబడ్డాడు, వాయువు నిలబడ్డాడు, తర్వాత వచ్చిన సకల దేవతలు నిలబడగలిగారు ఆ గోవును ఉపయోగించుకుని. ఆ గోసంతతే భూమి మీద ఈ గోవులుగా వచ్చింది. అందుకనే ప్రతి గోవు యందు కూడా సురభి యొక్క బీజములు ఉంటాయండి. సురభి ఎక్కడుంటుంది? స్వర్గలోకంలో ఉంటుంది. స్వర్గలోకంలో ఉన్నటువంటి ఆ సురభి ఎప్పుడూ కూడా ఇంద్రుడి చేత పూజించబడుతూ ఉంటుంది. ఆ సురభి అంటే అర్థం ఏమిటి? మంచి సువాసన అని అర్థం. అందుకనే గోవుల యందు యొక్క వచ్చేటటువంటి మలంలో కూడా మనకు ఆ సువాసన తెలుస్తోంది అంటే ఈ సురభి యొక్క సంతానం కాబట్టి ఇవన్నీ కూడా ఆ తేజస్సుని సంతరించుకుని ఉన్నాయి. అందుకనే గోవు లక్ష్మీ స్వరూపమయ్యా. అది ఉన్న చోట లక్ష్మి నిలబడుతుంది. ఇప్పుడు ఉదయాన్నే మనం లేచి ఏదో బయటికి వెళ్తున్నాం అనుకోండి, గోవుకి నమస్కారం చేసి గోవుకు ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. ఆ పని దిగ్విజయం అవుతుంది అని చెప్పారు శాస్త్రంలో. అందుకనే మనం రామాయణం చదివినా భారతం చదివినా శ్రీకృష్ణుడు రాయభారానికి వెళ్తాడు. ఉదయాన్నే లేచి సంయోపస్థానాన్ని పూర్తి చేసుకున్న తర్వాత బయటికి వచ్చి గోవుకి నమస్కారం చేసి గోవుకు ప్రదక్షిణ చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అప్పుడు రథం ఎక్కుతాడు. గోవుని పూజించకుండా ముందరికి కదలడు శ్రీకృష్ణ పరమాత్మ. మీరు చూడండి, భాగవతం చదవండి, భారతం చదవండి. అందువల్ల గోవుని ఎవడైతే ఉపాసన చేస్తాడో వాడు వాడి కార్యమునందు దిగ్విజయాన్ని పొందుతాడు. ఇందులో సందేహము లేదు. అందువల్ల గోవుని ఉపాసన చెయ్యాలయ్యా. గోవు లక్ష్మీ స్వరూపము. దాని తోకయందు లక్ష్మి స్థానమై ఉంటుంది. అందుకనే గో మలమునందు కూడా లక్ష్మి ఉంటుంది అని చెప్తారు. 5 స్థానాలు లక్ష్మీ స్థానాలు ఏమిటవి? స్త్రీ యొక్క పాపట స్థానము, వికసించినటువంటి తామర తూడులో ఉండేటటువంటి తామర పువ్వులో ఉండేటటువంటి ప్రకాశము, ఈ ప్రకాశం కూడా లక్ష్మి. ఏనుగు యొక్క కుంభస్థలము, అలాగే మారేడు దళం, అలాగే గోవు, వీటన్నింటి యందు కూడా లక్ష్మి ఆవాహన చెంది ఉంటుంది ఎప్పుడూ కూడా. అందువల్ల గోవు ఉంటే అక్కడ లక్ష్మి ఉన్నట్టే. ఇంక మరి ఒక ఆలోచన అక్కర్లేదు మీకు. అందువల్ల గోవుని పూజించాలి. గోవుని పరమాత్మ స్వరూపంగా భావన చెయ్యాలి. పరమేశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడంటే ఆయన, గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః అలుబ్ధైర్ ధర్మశీలశ్చ సప్తభిః ధార్యతే మహీః. ముఖ్యంగా 7 గురించి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ 7 ఈ భూమిని నిలబెడుతున్నారు అన్నాడు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే గోభిః, గోవులు. గోవులు ఈ జగత్తునంతటినీ నిలబెడుతున్నాయి. అంతేకాదు విప్రైశ్చ, బ్రాహ్మణుడు. గోభిః విప్రైశ్చ వేదైశ్చ, వేదములు. అంతేకాదు సతీభిః, ధర్మపత్ని, పాతివ్రత్య ధర్మాన్ని అవలంబించేటటువంటి పతివ్రతా శిరోమణి ఈ భూమిని అంతటినీ నిలబెడుతోంది. సతీభిః సత్యవాదిభిః, ఎవడైతే నోటితో మాట్లాడుతుంటే సత్యం తప్ప అసత్యం పలకడో వాడు ఈ లోకాన్ని నిలబెడుతున్నాడు. ఆ సత్యవాక్యమే ఈ లోకాన్ని నిలబెడుతోంది. అంతేకాదు అలుబ్ధైః, లోభం అనేటటువంటిది లేనివాడు ఎవడైతే ఉంటాడో, ఆ లోభం లేకుండా ఎదుటివాడికి సహాయపడతాడో వాడి వల్ల ఈ లోకం నిలబడుతోంది. అలుబ్ధైః దానశీలైశ్చ, దానగుణం అనేటటువంటిది ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి వల్ల లోకం నిలబడుతుందయ్యా. అందువల్ల ఈ 7 భూమిని నిలబెడుతున్నారు. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మనకి ఇంకా ఈ మాత్రమైన భూమి ఇలా నిలబడగలిగి ఉంది అంటే ఈ 7 వల్లే. ఎక్కడో మహానుభావులు అక్కడక్కడ కనిపించినా ఈ 7 ఇంకా భూమి మీద ఉన్నారు. అందున ప్రప్రథమ స్థానం ఎవరికి ఇచ్చారో చూశాడా శ్రీకృష్ణ పరమాత్మ? ఎవరికి ఇచ్చారు? గోభిః అన్నాడు. మొట్టమొదట గోవుల పేరు చెప్పాడు. అందువల్ల గోవు ప్రప్రథమ స్థానం సుమా. గోవు ఉండవలసింది మొదటి స్థానం.
గోవుకి ఇవ్వాలి ఆ స్థానము. అందుకనే ఏ పూజ చెయ్యండి ముందు గోపూజ చేస్తారు. మనం ఏదో ఏ కార్యక్రమం చేసినా ముందు గోపూజ చెయ్యాలని శాస్త్రం. మనం కొన్ని చేస్తాం, కొన్ని చెయ్యం, అవి పక్కన పాడేయండి. అయితే మఠాల దగ్గర చూడండి, పీఠాధిపతుల దగ్గర చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, దేవాలయాల్లో చూడండి, ముందుగా గోవు పూజ చేసిన తర్వాతే గజ పూజ. ఏనుగు కూడా పూజ ముందు గోవు పూజ అయిన తర్వాతే. ఎందుకు అంటే అది ఏమీ కోరదు మన దగ్గర నుంచి. ఆవు ఇంత కాస్త గ్రాసం పెడితే చాలు, అది తిని అది బ్రతికి పాలిచ్చేస్తుంది. అందుకని గ్రాసము అన్నారు. గ్రాసము అంటే దాని నోటికి సరిపడినంతటి ఆహారము. అదే ఇంగ్లీష్ వాళ్ళు ఆ గ్రాసం అనే మాట నుంచి గ్రాస్ అని తీసుకున్నారు మాట. ఇలాగా ఆవుని దర్శనం చేసిన, మీరు చూడండి, మీరు దర్శనం చేసిన రోజు దానికి పూజ చేసిన, దానికి ఒక నమస్కారం చేసిన, లేదు దానికి ఒక ప్రదక్షిణ చేసిన ఆవుకి, లేదా దాన్ని ఒకసారి ఇలా చేతితో నిమిరిన ఆవు దగ్గరికి వెళ్ళి, లేదా దానికి కాస్త మేత పెట్టిన, లేదు కాస్త కుడితి నీరు తీసుకువెళ్ళి దానికి తాగించిన, అలా ఎవరైతే చేస్తారో ఈ చెప్పినటువంటి వాటిలో ఏదో ఒకటి రోజు ఇది ఒక అలవాటుగా చేసుకుని చేసేటటువంటి వాడికి కొన్ని సిద్ధులు సంప్రాప్తం అవుతాయి. శాస్త్రం చెప్పిన మాట, నేను సొంతంగా చెప్తున్నది కాదు ఈ మాట. వాడికి కొన్ని సిద్ధులు వస్తాయి ఇలా చేస్తే. ఆవుని కనుక అలా సేవిస్తే ఏమిటి, వాడు ఒక నోటితో ఒక మాట అంటే అది జరిగి తీరుతుందిట. గోవును అలా పూజించగలిగితే ఆ గోవు వల్ల వచ్చేటటువంటి సిద్ధి అది. అంతేకాదు ఆ సిద్ధులు లభిస్తాయి వాళ్ళకి. ఇందాక చెప్పానుగా, కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ, దిలీప మహారాజు మొదలైన వాళ్ళందరూ గోవును అలా ఉపాసన చేశారు. సంతానం లేదు దిలీప మహారాజు గారికి. దిలీప మహారాజు గారు సుదక్షిణాదేవి ఇద్దరూ కూడా ఇంటి గురువైనటువంటి వశిష్ఠుడి దగ్గరికి వచ్చారు. వశిష్ఠుడి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు సంతానం లేదు, వంశం ఆగిపోయింది, మాకు సంతానం కలగడానికి ఏం చెయ్యాలి మీరు చెప్పండి అంటే ఆయన అన్నాడు, ఆయన ఇంట్లో ఆ ఆశ్రమంలోనే ఉంది గోవు. ఆ గోవుని పిలిచాడు ఇలాగ దగ్గరికి. ఇదిగో ఈ గోవు ఉంది కదా, ఈ గోవు సురభి, ఈ గోవుకి మీరు రోజు కూడా సేవ చేయండి. ఓ దిలీప మహారాజా, ఈ ఆవుని రోజు తీసుకువెళ్ళి మేపి తీసుకురా, దీనికి రోజు కూడా చక్కగా నువ్వు కావలసినటువంటి గడ్డినంతటినీ సేకరించి దానికి పెట్టు, దాన్ని కడుగు, శుభ్రం చేయి, రోజు దానికి పూజ చేయి, దానికి కావలసినటువంటి నీటిని పెట్టు, దానిని చక్కగా చూడు, ఏ ఇబ్బంది లేకుండా. ఆ గోవుకు సేవ చేయడం వల్ల నీకు ఉన్నతి లభిస్తుంది అన్నాడు వశిష్ఠ మహర్షి వారు. సరే, రోజు అలాగే దాన్ని తీసుకువెళ్తున్నాడు. రోజు ఆ యొక్క గోవుని తనతో పాటు హిమవత్ పర్వత ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్ళి ఒక రోజు మేపిస్తున్నాడు. మేపుతూ ఉంటే ఒక పెద్ద సింహం ఒకటి వచ్చింది. అక్కడికి వచ్చి ఆ గోవుని దగ్గరికి లాక్కుని పంజాతో కొట్టి చంపడానికి సిద్ధమైతే దిలీప మహారాజు గారు, అంబా అనేటటువంటి రవం చేసింది ఇది. దిలీప మహారాజు గారు అప్రమత్తుడై పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాన్ని విడిచిపెట్టమన్నాడు. నేను విడిచిపెట్టను, నాకు ఆహారం నాకు దొరికింది, నేను తింటానంది సింహం. లేదు, కావాలంటే నన్ను తిను, ఆ గోవును విడిచిపెట్టేయి, నేను పోగినా పర్వాలేదు కానీ ఆ గోవు బ్రతకాలన్నాడు. ఆవు కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. శభాష్, మెచ్చుకుంది. ఎవరు? గోవే. గోవు తన యొక్క మహిమ ద్వారా ఒక సింహాన్ని సృష్టించి అసలు ఏ భావంతో గోవుని సేవిస్తున్నాడో చూసింది దిలీప మహారాజు గారు. తన కోసం తన ప్రాణాలనే ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వాడు కాబట్టి, అయ్యా నిన్ను అనుగ్రహిస్తున్నాను నేనంది. రఘుమహారాజు పుట్టాడు గోవు అనుగ్రహం వల్ల దిలీప మహారాజు గారికి. అందువల్ల ఒక్క గోవు అనుగ్రహించిందా ఏదైనా మనకి శుభం జరుగుతుందండి. పరమేశ్వరుడు ఆనందిస్తాడు దానివల్ల. అందువల్ల వశిష్ఠ మహర్షి వారి యొక్క గోవు అనుగ్రహించింది. అందువల్ల గో అనుగ్రహం ఉండాలి, గో సేవ చెయ్యాలి. గోవును సేవ చేస్తే మనం ధరిస్తాం. అందువల్ల గోసేవ చాలా అన్నింటికన్నా గొప్పదైనటువంటి సేవ. భగవంతుడికి చేసిన సేవ కన్నా గోసేవ చేసి నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆయన ఆనందిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు బాగా. అందువల్ల గోసేవ అన్నింటికన్నా గొప్పదైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది శాస్త్రమునందు. అందుకనే శాస్త్రంలో ఒక మాట ఉన్నది, గావోమేచ అగ్రతో నిత్యం గావః పృష్ఠతయేవచ గావోమే హృదయే చైవ గవాం మధ్యే సవామ్యహం. స్కాంద పురాణంలో చెప్పినటువంటి మాట ఇది.
అంటే ఎప్పుడూ కూడా అయ్యా పరమేశ్వరా నువ్వు నాకు ఇచ్చేటటువంటి వరం ఏదైతే ఉంది అంటే గోవు నా ముందు ఎప్పుడూ ఉండేటట్టు అనుగ్రహించు, గోవులు నా వెనకాల ఉండేటట్టు అనుగ్రహించు, గోవుల మధ్యలో నేను ఉండేటట్లు అనుగ్రహించు, ఇంతకన్నా నాకు కావలసిన వరం మరొకటి లేదు అన్నట్ట. అందుకనే స్నానము అంటారు. గోరజస్సుతో చేసేటటువంటి స్నానం పరమ పవిత్రం చేస్తుందట మనిషి. గోధూళి వేళ అంటారు కదా, సాగిన సమయంలో గోవులన్నీ కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆ డెక్కల నుంచి వచ్చినటువంటి దుమ్ము పైకి రేగుతుంది. ఇలా రేగినప్పుడు ఆ దుమ్ము కనుక మన మీద పడితే గోధూళి స్నానం అయ్యింది అంటారు. గోధూళి స్నానం అన్నింటికన్నా పరమ పవిత్రమైనటువంటి స్నానం. ఎవరైనా మీద ఒళ్ళంతా దుమ్ము పడితే ఏం చేస్తారు? స్నానం చేస్తారు. కానీ గోధూళి కనుక పడితే అది పరమ పవిత్రమైనటువంటి స్నానంతో సమానం. మరి మళ్ళీ ఇంకా స్నానం అక్కర్లేదు, అది పరమ పవిత్రమైన స్నానంతో సమానం. నిజానికి ఇంకెవరి పాదధూళితో అయినా మనం అలా మీద పడితే మనం ఊరుకోగలమా? అలా ఉండగలమా? ఉండలేము. ఏదైనా పెద్దలు కానీ గురువులు కానీ వస్తే వాళ్ళ పాదాలని జల్లుకుంటాం నీరు, అంతవరకే. కానీ ఒక్క ఆవుకి మాత్రం అవి అలా కలిసి వెళ్ళిపోతూ ఉంటే ఆ దుమ్ము మీద పడితే అది స్నానం కింద లెక్క. ఇంత స్థానం ఆవులకి ఇచ్చారండి. అందువల్ల వేదంలో ఒక మాట ఉన్నది, ఆ గావో అత్నన్నుత భద్రమగ్రన్ అన్నారు. ఏమిటి అంటే ఆవు అనేటటువంటి దానివల్ల మనకి భద్రం, శ్రేయస్సు, శుభం అన్నీ కూడా కలుగుతాయి. అందువల్ల ఏమిటి అంటే అండి, ప్రతి ఇంటి ముందు కూడా ఆవు అనేటటువంటిది ఉండాలి. అమ్మా ఓ గోవులారా, మీరు మీ దూడలన్నింటితో కూడా మా ఇంటి ముందు తిరుగాడండి అని కోరుకుంటున్నారు. వేదంలో మంత్రం ఇది. మీరు అలా తిరిగితే మాకు సకల వైభవాలు ఉంటాయి, శుభాలు ఉంటాయి, సకల అభీష్టములు కూడా నెరవేరుతాయి. ఏ వైపరీత్యములు మా ఇంటి యందు గోచరించవు. అలా మీరు మా ఇంటి యందు ఉందురుగాక, మా ఇంటి యందు తిరుగుదురుగాక, మాకు శ్రేయస్సునిద్దురుగాక. వేదం చెప్పిన వాక్యం ఇది. అందువల్ల గోవుని అలా పూజించాలయ్యా. ఏమండి మాకు అంత ఓపిక లేదు, గోవుని మేము పూజించలేము, కనీసం గోవు దాకా వెళ్ళి రోజు నేను దానికి సేవ చేయలేను అని అంటావా? కనీసం దానికి నమస్కారం చేయి. వెళ్ళి నమస్కారం చేసి దానికి ఒక ప్రదక్షిణ చేయగలిగితే ఇంతకు మించి నిన్ను ఉద్ధరించగలిగే వాళ్ళు ఎవరూ లేరు. అలా కూడా చేసుకోలేనంటే ఇంకెవరు ఉద్ధరించలేరు. కాబట్టి గోవుని పూజించాలి, కనీసం గోవుని చూసి నమస్కారం చేయాలి, దానికి ప్రదక్షిణ చేయాలి. అలా చేసినటువంటి రోజున దాని అనుగ్రహం మన మీద పడుతుంది. అందువల్ల గోవుని ఇబ్బంది పెట్టకూడదు సుమా. దాన్ని పోషణ యందు చక్కగా దాన్ని పోషించాలి. దాన్ని కసాయి వాళ్ళకి అమ్మకూడదు. దాన్ని ఎవరైనా సరే వధించడానికి ప్రయత్నం చేస్తుంటే నీ సనాతన ధర్మాన్ని అవలంబించేటటువంటి వాడిగా దాన్ని నువ్వు ఆప్చేయడానికి ప్రయత్నం చేయాలి. ధర్మగ్లాని అనేటటువంటిది నీ కళ్ళ ముందు జరిగేలా చూసుకోకుండా ఉండాలి. అందువల్ల నువ్వు సనాతన ధర్మాన్ని పాటించిన వాడివి అవుతావు. 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ని విడదీసేశారు. పాకిస్తాన్ వాళ్ళు దేశం మాకు కావాలని కోరుకుంటే విడిపోయింది భారతదేశం నుండి. ఇలా విచ్ఛిన్నమైపోయినప్పుడు కొంతమంది ఆ యొక్క పంజాబ్ ప్రాంతంలోనూ మిగతా ప్రాంతాలు పాకిస్తాన్లో కొంతమంది మన హిందువులు ఉన్నారు చాలామంది. వాళ్ళందరినీ కూడా మీరు మతాలు మారతారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా అని మ్లేచ్ఛ జాతి వారందరూ కూడా మీదకు వెళ్ళి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి హిందువుని కూడా చావగొట్టి తీసుకువచ్చి ఒక చోట నిలబెట్టారు వరుసగా. వీళ్ళందరినీ కూడా మతం మార్చండి, మన మతంలోకి మార్చేయండి. మన మతంలోకి మార్చేస్తే వీళ్ళు మన వాళ్ళ కింద అయిపోతారు, పర్వాలేదు. లేదా మారనన్నారా, ఎవడైతే మారనన్నాడో వాడిని చంపేయండి అన్నారు. ఎంతటి క్రూరత్వమో చూడండి. వాళ్ళు మేము మారమన్నారు. మారమంటే కొంతమందిని చంపేశారు అప్పటికప్పుడే. కొంతమంది అన్నారు మేము ఆలోచించుకోమన్నారు. అయితే వీళ్ళు ఆలోచించుకుంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుని మారిపోతామంటారు. మారిపోయిన తర్వాత కూడా వీళ్ళ దేవుళ్ళని కొలిస్తే బైకి మారిపోయామని చెప్పి తర్వాత మారరు వీళ్ళు. ఇలా చేయకుండా ఉండాలంటే ఒక పని చేద్దామన్నారు వాళ్ళు. ఏమిటి అంటే ఒక ఆవును తీసుకురండి, దాన్ని చంపేయండి, ఆ మాంసం ముక్కలు వీళ్ళ చేత తినిపించండి. వీళ్ళు కనుక తింటే మన మతాన్ని అంగీకరించినట్టు. ఎందుకంటే వాళ్ళ మతంలో ఆవును తింటారు వాళ్ళు. అందువల్ల వీళ్ళు ఈ ముక్కలు తిన్నారు అంటే మన మతాన్ని అంగీకరించేసినట్లు మనకి లెక్క. కాబట్టి వీళ్ళకి అలా తినండి అన్నారు. తెప్పించండి ఆవునన్నారు.
అంటే వాళ్ళందరూ అన్నారు, అందులో ఒక కుటుంబీకుడు, ఒక పెద్ద ఆయన, ఒక ఆయన ఉన్నాడు, మాకు ఒక 4 గంటల సమయం ఇవ్వండి అన్నాడు. సమయం ఇవ్వండి అంటే సరే తీసుకోమన్నారు. వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. తలుపులు వేసుకుని చెప్పాడు, వీళ్ళు ఎలాగో మనల్ని చంపేస్తారు, ఒకవేళ మనం మతం మారాలి అని అనుకున్నాం అనుకో, ఆ గోమాంసం మన చేత తినిపిస్తారు, దానికోసం ఆవుని చంపేస్తారు. ఆవు చనిపోవడం కన్నా మనం శరీరం విడిచిపెట్టేయడం చాలా ఉత్తమం. కాబట్టి నేను ఆనందంగా గోవు కోసం శరీరాన్ని విడిచిపెట్టేస్తాను, మీరు ఎవరైనా విడిచిపెట్టగలరా అని అడిగాడు ఆయన. వాళ్ళందరూ కూడా మేము కూడా విడిచిపెట్టేస్తాం అన్నారు. 1 కాదు 2 కాదు, మీరు అర్థం చేసుకోండి, దగ్గరగా 750 మంది హిందువులు ఆ రోజు ఒక్క గోవుని కాపాడడం కోసం చావకుండా వాళ్ళందరూ శరీరాలు విడిచిపెట్టేశారండి తేలిగ్గా. ఈ 4 గంటలు అయిపోయిన తర్వాత చెప్పాడు ఆయన, మీరు ఏదైనా శుభ్రంగా ఆడవాళ్ళందరూ నగలు వేసుకుని బట్టలు మంచి బట్టలు కట్టుకుని మనకి కావలసిన పిండి వంటలన్నీ కూడా సిద్ధం చేసి పరమేశ్వరుడికి నివేదన చేసి తీసుకురండి, అది కూర్చుని మనం తిందాం, తిని పరమేశ్వరుని ప్రార్థన చేద్దాం, శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అన్నాడు. అలా చేసిన తర్వాత వాళ్ళందరూ తేలికగా శరీరాన్ని నవ్వుతూ విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేస్తే 4 గంటలు పోయిన తర్వాత వచ్చాడు ఆ ముస్లింలకు సంబంధించిన వ్యక్తి, ఒక ఆయన. మ్లేచ్ఛ జాతి వాళ్ళందరూ అక్కడికి వచ్చి వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారో అని చూడగానే, ఆ తలుపులు తీసి, ఇంటి తలుపులు అందరివి కూడా తీసి చూడగానే అందరూ కూడా శరీరాలు విడిచిపెట్టేశారండి. గోవుని రక్షించడం కోసం, వాళ్ళు మతం మారకుండా ఉండడం కోసం వాళ్ళు ఆనందంగా శరీరాన్ని విడిచిపెట్టేశారు తప్ప గోవును చంపడానికి వాళ్ళు అంగీకరించలేదు. అది హిందూ తత్వం. ఒక ప్రాణిని రక్షించుకోవడం కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టారు తప్ప హింస అనేటటువంటిది మన దాంట్లో ఎప్పుడూ కూడా కోరలేదండి. హింస ఎప్పుడు కోరిందో తెలుసా? సనాతన ధర్మం ఎప్పుడు కోరింది అంటే, అధర్మం అనేటటువంటిది నీ కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు నువ్వు నిజంగా దాన్ని ఎదిరించగలను అనుకుంటే ఎదిరించు, లేకపోతే అక్కడ ఉండకు, వచ్చేయి. లేదా అక్కడే ఉండాల్సి వస్తుందా, ప్రాణాలైనా ఉంచుకోకు, ఏదో ఒకటి చెయ్యి, కానీ ఏమీ చేయకుండా అలా ఉండిపోకు. అది నీ యొక్క కర్తవ్యం కాదండి సనాతన ధర్మం. అందువల్ల నువ్వు పోరాడగలిగావు అనుకుంటే పోరాడు, పోరాడగలిగే శక్తి ఉండి కూడా నువ్వు పోరాడకపోతే నీది తప్పు. అందుకనే అహింసో పరమో ధర్మ. కానీ అహింస అన్నింటికన్నా పరమధర్మమే. కానీ హింసైస్తదైవచ, హింస కూడా కావాలయ్యా. ఎప్పుడు అధర్మం అనేటటువంటిది అవతల వాళ్ళు మనల్ని తక్కువగా చేసి దాన్ని అధర్మాన్ని పెంపొందిస్తున్నప్పుడు తప్పదు అనుకుంటే నువ్వు చేత్తో కత్తినైనా పట్టుకుని తీరాలి. ఆ మాటను తీసేశారు మనకి పాశ్చాత్యులు. ఏమన్నారు? హింసక్కర్లేదు, అహింసతోనే ఉండాలని చావు దద్దమ్మల కింద చేశారు మన అందరినీ కూడా. అవసరమైతే ప్రతి హిందువు కత్తి పట్టుకోవాలి చేత్తో. ఆ సమయం మళ్ళీ ఆసన్నం అవుతుందేమో అనేటటువంటి పరిస్థితులు మళ్ళీ ఈ కాలంలో దాపురిస్తున్నాయి. అందువల్ల గోవు రక్షించబడాలి. గోవు రక్షించబడితే హిందూ ధర్మం బలపడుతుంది, మళ్ళీ దేవతాశక్తి పుంజుకుంటుంది. నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయండి దేవతాశక్తులన్నీ కూడా. గుర్తుపెట్టుకోండి, కలియుగంలో నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతున్న దేవతాశక్తుల్ని మళ్ళీ జాగృతం చెయ్యాలంటే గోవు కావాలి, మంత్రం కావాలి. ఈ రెండూ కావాలంటే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోవు బ్రాహ్మణుడు మళ్ళీ ఉద్దీపింపబడాలి, వేద పాఠశాలలు పెరగాలి, వేదం మళ్ళీ ప్రచారం కావాలి, గోవులు సంతతి పెరగాలి. అప్పుడు మాత్రమే ఈ భూమి మళ్ళీ సుభిక్షం అవుతుందయ్యా. కాబట్టి గోవు యొక్క వైశిష్ట్యం ఏమిటో తెలుసుకోవయ్యా. ఆ గోవు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయమని చెప్పారు. అందుకనే మనకి గోమాంసం అనేటటువంటిది అస్సలు తినకూడదని నిషిద్ధం పెట్టారు. అది కలియుగానికి మరీ ముఖ్యం. కలియుగంలో అసలు గోమాంసం అనేటటువంటిదే తినకూడదు. ఇది తిని పాపాన్ని మూటగట్టుకుంటావు, అందు తినకు. అగ్నిహోత్రం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవేరాశ్చ సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్ అన్నారు. ఏమిటవి? అగ్నిహోత్రం అంటే అశ్వమేధాది యజ్ఞములన్నీ కూడా లేవు కలియుగంలో, చేయక్కర్లేదు. గవాలంబం, ఆవుని చంపకూడదు, దాని మాంసాన్ని తినకూడదు. అంతేకాదు సన్యాసం అనేటటువంటిది ఒక్క
తురీయావస్థకి వెళ్ళిన వాడు తప్ప ఏదో పలుకుబడి కోసం ఆర్భాటాల కోసం సన్యాసాలు తీసుకోకూడదు. కలియుగంలో అస్సలు సన్యాసం అందుకు తీసుకోవద్దన్నారు. అంతేకాదు ఫలపైతృకం, పితృకార్యాల్లో మాంసం అనేటటువంటిది ఇతర యుగాలకి చెప్పారు కానీ కలియుగంలో లేదు. అలాగే దేవరాష్ట్ర సుతోత్పత్తి, పుత్రులు లేరు అని చెప్పి మళ్ళీ నువ్వు కావాలి అనుకుని చెప్పి వేరే భార్యని వివాహం చేసుకుని సంతానం కనక్కర్లేదు, సంతానం ఉన్నా లేకపోయినా నీకు ఇబ్బంది లేదు, కానీ అలాంటి పనులు చేయక్కర్లేదని చెప్పారు. శాస్త్రంలో కలియుగంలో చెప్పిన ముఖ్యమైనటువంటి నిబంధనలు ఇవి. కాబట్టి కలవు పంచ విసర్జయది, కలియుగంలో 5 విడిచిపెట్టే. అందువల్ల గోవుని చంపడం అనేటటువంటిది ఉందా కలియుగంలో అసలు నిషిద్ధమైనటువంటి కార్యక్రమం అది. మన దేశంలో మన చాలా పట్టణాలకి గ్రామాలకి గోవుల యొక్క పేర్లు ఉండేవండి. ఇప్పటికీ కొన్ని ఇంట్లకు ఉన్నాయి. ఏమని? గౌహతి, గోరఖ్పూర్, అన్ని గో శబ్దంతో ప్రారంభం అవుతాయి. గోమటేశ్వర్, గోద్రా, అలాగే మనకి గోదావరి జిల్లాలు, గోకర్ణం, అలాగే గోవర్ధన్, గోకుల్, ఇవన్నీ గో సంబంధమైనటువంటివే. ఇవన్నీ గోవు యొక్క పేరుతో వచ్చే గోవా అంటూ పిలుస్తున్నామే ఇప్పుడు మనం. అసలు అది గోవా కాదు, పోర్చుగీస్ వాళ్ళు దాన్ని గోవా కింద మార్చారు. నిజానికి దాని ఊరి పేరు ఏమిటో తెలుసా అండి? గోమంతకము అని పేరు. దానికి గోమంతకం అనేటటువంటి ఆ పేరుని తీసేసి వాళ్ళు గోవా కింద మార్చారు. ఆ పాశ్చాత్యులు పట్టుకున్న జాడ్యాన్ని మనం కూడా పట్టుకుంటాం నిజానికి. అందువల్ల గోమంతకం అని పేరు. దానికన్నా ముందు గోపకపురి అని పేరు. దానికి గోపకపురి, గోపట్టణం అని పిలిచేవారు. కాబట్టి అంత గో సంబంధంగా మనకి పేర్లు ఉండేవి దేశంలో ప్రతిదానికి కూడా. గోముఖ్ అని ఇప్పటికీ ఉత్తరాఖండ్లో ఉంది. గంగోత్రి నుంచి 40 కిలోమీటర్ల దూరం, అక్కడే గంగా నది ఉద్భవించింది. అందువల్ల గోముఖ్ అని పేరు. ఏది అన్నింటికన్నా పవిత్రమైనదో దానిని గోముఖ్ అన్నారు. గోముఖం అంటే అర్థం ఏమిటంటే అన్నింటికన్నా పవిత్రమైనటువంటిది అది. పవిత్రతకి చిహ్నంగా చేసేటటువంటి గుర్తు. అందుకనే పవిత్రంగా చేసే ప్రతి పనికి కూడా గోవు సంబంధం ఉంటుంది. అందుకని అదంతా గోమయమే. గోమయము అంటే ఇంకా అది అంతకన్నా పవిత్రమైనది ఏముందండి? ఇంకేమీ లేదు. కొత్త ఇల్లు కట్టుకున్నాం, ఏం చేస్తాం? ముందు మనం వెళ్ళడం కన్నా గోవును తీసుకువెళ్తాం ముందు అందులోకి. ఎందుకని? ఒక ఇల్లు కట్టామంటే అందులో ఎన్నో హింసాకాండం ఉంటుంది. ఆ ఇల్లు కట్టడంలో ఎన్నో దుష్టశక్తులు ఆవహించి ఉంటాయి. ఇల్లు కడుతున్నంతసేపు అయ్యేంతవరకు పూర్తయ్యేదాకా మనం అందులోకి అడుగు పెట్టేటప్పుడు ఆ దుష్టశక్తులన్నీ బయటికి పోయి దైవీ గుణాలు అందులోకి రావాలి అంటే గోవు 33 కోట్లతో నిండి ఉంటుంది. కాబట్టి అది అందులో అడుగు పెట్టగానే, అందులో మలమూత్రాలు విసర్జించగానే ఆ ఇల్లంతా కూడా పవిత్రమవుతుంది. అందుకనే గృహప్రవేశం అని తర్వాత మనం మార్చుకున్నాం, కానీ అసలు ముందు దానికి పేరు ఏమిటి అంటే గోప్రవేశము అని పేరు. దానికి గోవు ప్రవేశించాలి ముందు అందులోకి. గోప్రవేశం వల్ల తర్వాత గృహప్రవేశం అని పేరు మారింది. అది అసలు ముందు అందులోకి గోవు ప్రవేశిస్తుంది కాబట్టి దానికి గోప్రవేశం అని పేరు. అందువల్ల ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్లు వస్తున్నాయి. దయచేసి అపార్ట్మెంట్లకి మాత్రం ఎక్కించకండి, గోవులు ఇబ్బంది పెట్టద్దు. గోవు శుభ్రంగా హాయిగా వెళ్ళి రావాలి ఇంట్లోకి తప్ప ఇబ్బంది పడేలా ఉంటే అది మనకి మళ్ళీ ఇబ్బంది. అది ఆ శాపం మనకి తగులుతుంది. కాబట్టి అపార్ట్మెంట్ లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు గో ప్రతిమని కానీ ఫోటోని కానీ పట్టుకుని వెళ్ళండి లోపలికి. గోవు మలాన్ని మూత్రాన్ని తీసుకుని చల్లుకోండి, సరిపోతుంది. అంతేగాని వెళ్ళిన వాళ్ళని, పూజారిని, అక్కడ అర్చక స్వామిని, లేకపోతే అక్కడ వెళ్ళిన పురోహితుడిని ఇబ్బంది పెట్టడం, ఆయన దాన్ని మాట చూసి ఆయన బాధపడడం, ఇవన్నీ ఎందుకు మనకి? కాబట్టి ఏమిటి అంటే ఇల్లు మామూలు సాధారణ ఇల్లు అయితే గోవుని తీసుకువెళ్ళండి. ఇలాగా ఆ గోవుని మనం పూజించాలి దైవంగా, అంతేగాని చేదస్తం రాకూడదండి. చేదస్తం వచ్చిందంటే అది ఎలా అవుతుందంటే దేనికి వెళ్ళిపోతుందంటే బలహీనతకి కారణమైపోతుంది. దేవుణ్ణి మనం ఎందుకు పట్టుకోవాలి? మీరు గట్టిగా పట్టుకోండి, బలహీనత కోసం కాదు, బలం కోసం పట్టుకోండి. అంతేగాని దేవుడికి ఈరోజు నేను ఏదో చెయ్యలేదు, ఆయన నన్ను ఏం చేసేస్తాడో అనేటటువంటి భయం వద్దు, ఆ బలహీనత వద్దు. నీకు బలం కావాలి. దేవుడి నుంచి నీకు కావాల్సింది బలం, గోవు నుంచి నీకు కావాల్సింది బలం. ఆ బలం సంపాదించుకోవడానికి చూడు, కానీ అది దాన్ని చేదస్తం కింద తీసుకుని దానిని భయం కింద పెట్టుకుని దానివల్ల నువ్వు బలహీనుడు అయిపోతే ఆ పూజ వల్ల కానీ ఆ ఆరాధన వల్ల కానీ నీకు ఏమీ వలదు.
నువ్వు ఏదో పూజ చేస్తున్నావు, మధ్యలో దీపం ఆరిపోయింది, అయ్యి బాబు ఏమవుతుందో, దేవుడు ఏం చేస్తా, ఏమీ అవ్వదు. దీపం మళ్ళీ వెలిగించు. కొబ్బరికాయ కొట్టావు, కొబ్బరికాయ పుచ్చిపోయింది, తీసుకెళ్ళి ఇంకో కొబ్బరికాయ తెచ్చి కొట్టు. అంతేగాని దానివల్ల భగవంతుడు నిన్ను ఏదో చేసేస్తాడని ఆ బలహీనుడు అయిపోకు. బలం అనేటువంటి దైవారాధన నీకు బలాన్ని చేకూర్చాలి, నిన్ను బలహీనుడిని ఎప్పుడూ చేయకూడదు. అదే చెప్తుంది మనకి సనాతన ధర్మం. మనం అర్థం చేసుకోవడంలో దాన్ని లోపం చేస్తాం. నువ్వు అందరు చెప్పినవి నక్కర్లేదు, నీకు నిజంగా నువ్వు చేసేటటువంటి పని సనాతనమైనటువంటి ధర్మాన్ని శాస్త్రోక్తంగా చెప్పినటువంటి మాటని నేను తూచా తప్పకుండా చేస్తున్నానని నమ్మకం నీకుంటే నలుగురు చెప్పిన మాటలు నువ్వు వినక్కర్లేదు. నీకు మనసుకు అది ఎలా నచ్చిందో అలా ముందరకు వెళ్ళొచ్చు. అంతేగాని నలుగురు చెప్పింది నువ్వు ఆచరించి చివరికి ఏది కాకుండా పోవడం ఎందుకు? హాయిగా నువ్వు ఇది మన తాతగారి నుంచి, ముత్తాత గారి నుంచి, మన తండ్రి గారి నుంచి ఇది ఆచరిస్తున్న ఆచారమే అని నీకు తెలిసినప్పుడు నువ్వు దాని గురించి ఇంకా బాధ ఎందుకు? కాబట్టి ఆలోచించండి, మనం దైవారాధన అనేటటువంటిది నీకు నువ్వు ఇష్టంగా చెయ్యి. ఎవడో ఏదో చెప్పి నీకు భయపెట్టారో, ఇది చేయకపోతే ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతావు, ఇలాంటి మాటలన్నీ మీరు వినక్కర్లేదు. భగవంతుడికి నువ్వు దగ్గర అవ్వాలి, భగవంతుడి కోసం నువ్వు చెయ్యాలి తప్ప భగవంతుడు నిన్నేదో చేసేస్తాడనేటటువంటి కుంచితమైనటువంటి భావనలు మనసులో నుంచి తీసేయండి ముందు. అప్పుడు బాగుపడుతుంది హిందూ సమాజం. అర్థమవుతుందా? అందువల్ల గోవుని గోవుగా మీరు పూజ చేయండి. దాన్ని ఏదో వేళాకోళం అయిపోయినట్లుగా, వెర్రెక్కిపోయినట్లుగా 5వ అంతస్తులో అపార్ట్మెంట్ పెట్టుకుని గృహప్రవేశం అని చెప్పి లిఫ్ట్ కూడా ఎక్కించి తీసుకెళ్తున్నారు. గోవుని నలిగిపోతున్నాయి. కాబట్టి ఏమిటి అంటే, గోవుని మనం ఎలా పూజ చేయాలో అలా పూజ చేయి. దానికి ఇబ్బంది కలగకుండా చూడు, దాన్ని ఆరోగ్యవంతంగా ఉండేలా చూడు, అది ఆనందంగా తిరిగేలాగా చూడు. అది నీకు దానికి సేవ చేసినట్టు లెక్క. కాబట్టి నమోదేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాంబీజ స్వరూపాయ నమస్తే జగదాంబిక అని గోవుని మనం రోజు కూడా ప్రార్థన చేస్తాం. దేవతలు కూడా అమ్మవారిని అలా ప్రార్థన చేస్తారట గోమాతని ఎప్పుడూ కూడా. ఎందుకంటే సురభి యొక్క బీజస్వరూపమే ఈవిడ. అంతేకాదు, మీరు చూడండి, దత్తాత్రేయ స్వామి వారి వెనకాల కూడా మనకు గోవు కనిపిస్తుంది. యోగుల దగ్గర కూడా గోవులు కనిపిస్తాయి. రమణ మహర్షి వారి దగ్గర ఎప్పుడూ కూడా లక్ష్మి అనేటటువంటి గోవు ఉంటూ ఉండేది. ఒక వర్తకుడు ఒక ఆవుని ఒక దూడని తీసుకొచ్చి మీకు దానం ఇవ్వాలనుకుంటున్నా అన్నాడు రమణ మహర్షికి. సరే ఇవ్వండి అన్నాడు ఆయన. ఇచ్చాడు. మీరు నాకు దానం ఇచ్చినట్టే నేను స్వీకరిస్తున్నాను, ఇది మీరే పెంచండి తీసుకుపోయి అన్నాడు ఆయన. లేదు అలా ఇచ్చినందుకు ఇంకేమిటి, మీ దగ్గర ఉండాలనే ఉద్దేశంతోనే నేను మీకు ఇచ్చాను, నేను తీసుకువెళ్ళడం కుదరదు అంటే అక్కడ పరిచారికల్లో ఒక ఆయన రోజు వీటిని క్షేమాన్ని నేను చూసుకుంటాను భగవన్ అన్నాడు ఆయన. సరే అయితే నువ్వు చూసుకో అన్నారు. చూసుకుంటూ ఉంటే అందులో ఈ ఆవు దూడ రెండూ కూడా రమణాశ్రమంలోనే ఉంటున్నాయి. ఈ దూడ పెరిగి పెద్దదయ్యింది. దానికి లక్ష్మి అని పేరు పెట్టారు రమణ మహర్షి వారు. రోజు రమణ మహర్షి వారు వచ్చి ఆ ధ్యాన మందిరంలోకి వచ్చి కూర్చోగానే ఆయన దగ్గరికి వచ్చి రోజు 3 ప్రదక్షిణాలు చేసేది ఆవు ప్రదక్షిణం చేసి ఆయన దగ్గరకు వచ్చి కూర్చుంటూ ఉండేది. భోజన సమయం అయితే వెళ్ళి గంట కొట్టేది, ఆ గంట వాయించేది. గంట వాయించి అంబా అని అరుస్తూ ఉండేది. ఆయన గది దగ్గరికి వెళ్ళి, ఓ లక్ష్మి అరుస్తోంది, భోజనానికి సమయం అయిందని ఆయన భోజనానికి వెళ్ళేవాడు. అలాగా ఆ గోవు లక్ష్మి ఎంతగానో పరమేశ్వరుడు భగవాన్ రమణ మహర్షి యందు మమేకమై తిరుగుతూ ఉండేది. అది ఒకానొక సమయంలో ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే, దాన్ని ఎవరో కొట్టారని చెప్పి భగవంతుని దగ్గరికి వచ్చి చెప్పుకుంటే దీన్ని ఎవరు కొట్టారట, ఎందుకు కొట్టాల్సి వచ్చింది, వాళ్ళందరినీ కూడా తిట్టారు భగవన్. అంతేకాదు, జీవుల యందు పరమాత్మకి యోగులకి ఆ అనుగ్రహం ఉంటుందండి. అందువల్ల ఈ లక్ష్మిని తను ఎప్పుడూ కూడా సొంత బిడ్డలాగా చూసుకునేవారు. ఆఖరికి 9 ఈతలకి అయిన తర్వాత ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టేస్తుంటే దాని మీద చెయ్యి వేసి జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి దానికి దీక్షనిచ్చి పంపించారు. ఆఖరికి దాని సమాధి కూడా ఇప్పటికీ రమణాశ్రమంలో ఉంటుందండి. కాబట్టి లక్ష్మి అనే గోవు ఆయన దగ్గర ఉండేది. అలాగే యోగుడు దత్తాత్రేయ స్వామి అవధూత, ఆయన దగ్గర కూడా గోవు ఉంటుంది ఎప్పుడూ కూడా. గోవు అంటే వాళ్ళు ధర్మం కింద చూస్తారు. ధర్మస్వరూపమే గోవు, వేదస్వరూపమే గోవు. వేదం ఎక్కడ నిలబడుతుందో, ఎక్కడ ధర్మం నిలబడుతుందో అక్కడ భూమి అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, ప్రదేశం అంతా. అందువల్ల గోవు నిలబడాలి.
గోవు ఉండాలి. గోవు ఉన్న చోట దానికి పూజ చేసిన తర్వాత ఏ శుభకార్యమైనా మొదలు పెట్టాలి. ఆ గోవు ఉంటే సకల శుభాలు కలుగుతాయి. అందువల్ల గోలక్ష్మి అని పిలిచేవారు ఆ గోవుని. ఎప్పుడు కూడా లక్ష్మియే గోవు అంటే మరొకటి కాదు అనేవారు ఆయన. అందువల్ల లక్ష్మీ స్వరూపమే గోవు, అది గుర్తుపెట్టుకోండి. ఉపచారం దానికి చేస్తూ సేవ చేస్తూ కూడా దాన్ని తిట్టడం కానీ కొట్టడం కానీ అది ఇబ్బంది పడేలాగా చేయడం కానీ చేయకూడదు. మూగజీవులు అనేటటువంటివి వాటికి అర్థమయ్యే విధంగా మనం నడుచుకోవాలి, కానీ దాన్ని నువ్వు ఇబ్బంది పెట్టకూడదు అనేవారు రమణ మహర్షి వారు. కాబట్టి జీవుల యందు నువ్వు కరుణని చూపిస్తే అవి నీ యందు తాదాత్మ్యతని పొందుతాయి. అందువల్ల గోవుని గోవుగా చూడమన్నారు. అంతేకాదు లింగ పురాణంలో ఈశ్వరుణ్ణి గోక్షీరధవళం దివ్యం పరమాత్మస్వరూపిణం అంటారు. గోక్షీరధవళం దివ్యం అన్నారు. గోక్షీరంతో పోల్చారు పరమేశ్వరుణ్ణి. గోక్షీరం కన్నా తెలుపు వస్తువులు ఉన్నాయా అంటే చాలా ఉన్నాయి లోకంలో. అవన్నింటితో కూడా పోల్చకుండా గోక్షీరంతోనే పరమేశ్వరుని ఎందుకు పోల్చడం వ్యాసుడు? అంటే గోక్షీరము కన్నా పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఎందుకంటే గోక్షీరానికి అంటు లేదుటండి, గోక్షీరానికి ఎంగిలి లేదుట. అందుకనే దూడ తాను తాగిని వదిలిపెట్టినటువంటి స్తన్యాన్ని మనం పితుక్కుని తీసుకొచ్చి ఈశ్వరుడికి దాన్ని అభిషేకం చేసేటటువంటి అర్హత ఒక్క ఆవుకి మాత్రమే ఉన్నది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గోక్షీరానికి అంతటి శక్తి అంతటి వైభవము గోక్షీరానికి ఉన్నాయి. అయితే ఇక చూడండి, ఈ ఆవు ఎంత గొప్పది అన్న విషయానికి వస్తే ఒకనొక సమయంలో మహాభారతంలో ధర్మరాజు గారు అడిగారు భీష్ముడిని, అనుశాసనిక పర్వంలో అడిగాడు, అయ్యా అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి దానం ఏది? ఏ దానం వల్ల మనిషి ఉన్నత లోకాలని పొందుతాడు, అంతేకాదు జ్ఞానాన్ని పొందుతాడు, ఎవరిని చూసి మనిషి తాదాత్మ్యతని చెందుతాడు, అలాగే బాంధవ్యాన్ని ఏర్పరచుకుంటాడు ఏ ఏ సందర్భాలలో చెప్పమని కోరాడు ధర్మరాజు. అయితే అప్పుడు ఆయన చెప్పాడు సమాధానంగా భీష్మాచార్యులు వారు, దీనికి నీకు చెప్పాలి అంటే నేను చవనోపాఖ్యానం చెప్పాలయ్యా అన్నాడు. చవనోపాఖ్యానం చెప్తే కానీ నీకు అర్థం కాదు. పూర్వం భృగు మహర్షి యొక్క కుమారుడైనటువంటి చవన మహర్షి వారు తపస్సు చేస్తున్నాడు. ఎక్కడ తపస్సు చేస్తున్నాడు ఆయన? భూమి మీద కాదు, ఒక నీటి మడుగులోకి వెళ్ళి తపస్సు చేస్తున్నట్టు. ఆయనకి జలదిగ్బంధన విద్య వచ్చు, అందువల్ల నీటిలోకి వెళ్ళిపోయాడు. అట్టడుగున కూర్చున్నాడు, తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒకటి కాదు రెండు కాదు 12 సంవత్సరముల పాటు నీళ్ళల్లోనే ఉన్నాడు, పైకి రాలేదు. నీళ్లల్లో ఉండి తపస్సు చేస్తున్నాడు. ఈ 12 సంవత్సరాల్లో ఏం జరిగింది అంటే ఆ జలచరములన్నీ కూడా ఈ యొక్క చవన మహర్షిని ఇతడు మావాడే అనుకున్నాయి. మావాడే అనుకుని ఈ చేపలన్నీ కూడా రోజు ఈయనతో వచ్చి ఈయనతో తిరగడం, ఈయన చుట్టూ తిరగడం, ఈయనతో మమేకమైపోవడం, ఈయన దగ్గరికి వచ్చి ఈయన ముద్దు పెట్టుకోవడం, ఈ చేపలతో సహవాసం ఏర్పడింది ఆయనకి. కాసేపు ధ్యానంలో నుంచి బయటకు వచ్చినా ఈ చేపలతో చూస్తూ చేపలతోనే ఆడుకుంటూ ఉండేవాడు ఆయన. అలాగా ఆ చవన మహర్షి వారికి ఈ చేపలకి ఆ జలచరాలకి ఒక బాంధవ్యం అనేటటువంటిది ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఒక రోజు ఈయన ఏం చేశాడు అంటే ఈ చేపలన్నింటినీ కూడా చూసుకుంటూనే పైకి వచ్చాడు. ఒక్కసారి గంగా యమున సంగమ ప్రదేశం దగ్గరికి వచ్చి ఆ సంగమ ప్రదేశంలోకి దిగాడు. దిగి మళ్ళీ అక్కడ కూర్చుని తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తూ ఉంటే అక్కడికి కొంతమంది జాలర్లు వచ్చారండి. జాలర్లు వచ్చి వాళ్ళు చాలా బలిష్ఠులు. వాళ్ళు ఏం చేశారంటే వల వేశారు. ఆ యొక్క సంగమ ప్రదేశం దగ్గర వల వేసి కిందకి వేయగానే వల వెళ్ళి ఈ యొక్క చవన మహర్షి మీద పడింది. వాళ్ళు గట్టిగా పైకి లాగడానికి ప్రయత్నం చేస్తుంటే చాలా బరువుగా ఉంది వల, ఏదో పెద్ద జంతువే పడింది అని వాళ్ళు ఆనందంతో అందరూ కలిసి బలిష్టంగా పైకి లాగారండి. చాలా చేపలతో పాటుగా చవన మహర్షి గారు కూడా బయటపడ్డారు. చవన మహర్షి వారి శరీరం అంతా నాచు పట్టేసి ఉంది. ఆ నాచుతో ఏర్పడిపోయింది చాలా సంవత్సరాల బట్టి నీటిలో ఉండడం వల్ల. చవన మహర్షి వారు పైకి వచ్చారు. వాటితో పాటు చాలా చేపలు కూడా పైకి వచ్చాయి, ఈయనతో పాటు ఉన్నటువంటి చేపలు. ఆ చేపలన్నీ పైకి రాగానే ఈ యొక్క గాలికి తట్టుకోలేక శరీరాన్ని విడిచిపెట్టేసి అక్కడే గిలగిలా కొట్టుకుంటూ వాటికి వేసి చూశాడు ఆయన జాలిగా.
అన్నాడు ఈ జాలరులతో, నాతో అనుబంధాన్ని పెట్టుకున్నటువంటి ఈ చేపలన్నీ కూడా ఈరోజు పైకి రాగానే ఊపిరి ఆడక చనిపోయాయి అన్నీ. ఇప్పుడు నేను ఇంతటి అనుబంధాన్ని పెట్టుకున్నటువంటి నేను వీటితో కూడా శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాను ఊర్ధ్వలోకానికి అన్నాడు. ఈయన ఎవరో ఋషి తపస్సు చేసుకుంటున్నాడు, ఈయన అనవసరంగా మనం ఇబ్బంది పెట్టాం, అయ్యయ్యా మమ్మల్ని క్షమించండి అని పాదాల మీద పడ్డారట. పాదాల మీద పడగానే ఆయన ఏమీ మాట్లాడలేదు, అలాగే ఉన్నాడు. ఒరే ఈయన మనం కాపాడాలి, ఈయన చనిపోతే మళ్ళీ మన రాజుకి ఇబ్బంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. నహుష మహారాజు గారు పాలిస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా. నహుషుడికి చెప్పారు, అయ్యా ఫలానా వ్యక్తి మా వలలో పడ్డాడు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడు, చేపల యొక్క శరీరం విడిచిపెట్టాయని అంత భూతదయ కలిగి ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాడని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరో మహానుభావుడై ఉంటాడు, ఆయన మనల్ని అనుగ్రహించడానికే వచ్చాడు, పదండి పురోహితులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడండి రాజుగారు. ఆ చ్యవన మహర్షి వారిని చూశాడు దూరం నుంచి, పరిగెత్తుకుంటూ వెళ్ళి పాదాల మీద పడ్డాడు నహుషుడు. పాదాల మీద కూడా, అయ్యా మీకు ఏం కావాలో కోరుకోండి, మీరు శరీరాన్ని విడిచిపెట్టద్దు, మమ్మల్ని అనుగ్రహించండి అన్నాడు. అంటే చ్యవన మహర్షి వారు అన్నాడు, ఏమీ అక్కర్లేదయ్యా, నాకు ఈ జాలర్లందరూ కూడా కలిసి నన్ను పైకి లాగారు. వాళ్ళు ఎంతో ఆశతో నన్ను లాగారు పైకి. ఎందుకు? ఏదో చేపల వల్ల పెద్ద చేప పడింది, మనందరం హాయిగా కడుపు నింపుకుందాం అనుకుని వాళ్ళు పైకి లాగారు. అయితే ఈ చేపలన్నింటినీ కూడా వాళ్ళు తీసినందుకు గాను పైకి, నన్ను బయటికి తీసినందుకు వాళ్ళకి ఫలితం ఏమీ దక్కలేదు. వాళ్ళకి ఫలితం దక్కాలి అంటే ఈ చేపలన్నింటికి ఎంత విలువైతే ఉంటుందో, నాకెంత విలువైతే ఉంటుందో ఆ విలువని కట్టి వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చే ఆ జాలర్లకి నేను ఆనందిస్తానన్నాడు ఆయన. అయితే జాలర్లు నష్టపోయారు నా వల్ల, నన్ను తీసి చేపల బదులు. చేపలు నన్ను నమ్ముకుని అవి శరీరాన్ని విడిచిపెట్టాయి. కాబట్టి నువ్వు ఏదైనా చేయాలంటే వాళ్ళకు ఉపకారం చేయి, నాకేం ఉపకారం నువ్వు చేయక్కర్లేదు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, సరే, ఒక 100 బంగారపు కాసులు తీసుకువెళ్ళి ఆ జాలర్లకి ఇవ్వాలన్నాడు. అప్పుడు ఈయన అన్నాడు, చ్యవన మహర్షి, నన్ను వెలకట్టింది 100 బంగారు కాసులకు వెలగట్టావా నువ్వు? ఇంకెంతకు మించి నేను ఎలా కనిపిస్తున్నాను నీకు అన్నాడు ఆయన. అయితే మరి ఏం చేయమంటే, ఓ పని చేద్దాం, 1000 బంగారు కాసులు ఇవ్వండి అన్నాడు. 1000 బంగారు కాసులు సరిపోతాయా నా ముందు అన్నాడు ఆయన. లేదు, 1,00,000 బంగారు కాసులు అన్నాడు. కుదరదన్నాడు ఈయన. 1,000,000 బంగారు కాసులు ఇవ్వండి అన్నాడు. అయినా కుదరదన్నాడు. అర్ధరాజ్యాన్ని ఇచ్చేస్తున్నానన్నాడు. అయినా కుదరదన్నాడు. అయ్యా నా రాజ్యాన్ని ఇచ్చేస్తాను, ఇంక నేను ఇంతకు మించి నేనేం చేయగలను, నా రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. నీ రాజ్యం కూడా నా ముందు సరిపోదన్నాడు ఆయన. అప్పుడే ఒక మహర్షి నడుచుకుంటూ వస్తున్నాడండి. నీ దగ్గర ఉన్నటువంటి మంత్రుల్ని పురోహితుల్ని ఆ ఋషుల్ని అడిగి చూడవయ్యా, నా విలువ ఏమిటో వాళ్ళు చెప్తారన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, చ్యవన మహర్షి భృగు మహర్షి యొక్క కుమారుడు, ఆయన విలువ ఇంత అని మేము ఎలా కట్టమండి అన్నారు వాళ్ళందరూ కూడా. అయితే ఒక ఋషి వెళ్ళిపోతున్నాడు, అలా రహదారిలో నడుచుకుంటూ ఆయన్ని ఆపారు. అయ్యా మహానుభావ, చ్యవన మహర్షి వారు కొన్ని సంవత్సరాల మట్టి నీళ్ళల్లో తపస్సు చేస్తున్నాడు, ఆయనకి వెలగట్టాలి, ఆయనకి ఇంత అని మేము వెలగట్టలేకపోతున్నాం, ఆయనకి మీరైనా వెలగట్టి చెప్పండి అంటే ఆయన చూసి ఆయన అన్నాడు, అక్కడ చ్యవన మహర్షే ఉండనివ్వండి, భృగు మహర్షే ఉండనివ్వండి, భృగు మహర్షి కాదు, అక్కడ పరమేశ్వరుడే కూర్చోనివ్వండి, ఆయనకి వెలగట్టాలి అంటే మనం ఏం వెలగట్టడానికి ఏమి ఉండదు, కానీ నువ్వు వెలగట్టాలంటే ఒక వస్తువుని అక్కడ వెలగా పెట్టచ్చు అన్నాడు. ఏమిటన్నాడు? ఒక గోవును తీసుకువచ్చి వెలగా ఇచ్చే అన్నాడు. ఆయన సంతోషిస్తాడన్నాడు. వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చాడండి ఆయన. చ్యవన మహర్షి దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా ఇప్పుడే మా ఋషులందరినీ అడిగాను, పెద్దలందరినీ అడిగాను, వాళ్ళు మీకు బదులుగా ఒక గోవుని వాళ్ళకి ఇచ్చేయమన్నారు, అది మీకు సమంజసమేనా అన్నారు. శభాష్, ఇప్పటికి సరి అయిన మార్గంలోకి వచ్చావు నువ్వు, నాతో సమానమైనటువంటిది గోవు తప్ప మరొకటి లేదు, అందువల్ల నువ్వు గోవుని దానం చేయి అన్నాడు. వెంటనే నహుషుడు గోవుని దానం చేశాడండి. వాళ్ళన్నారు జాలర్లు, అయ్యా ఈ గోవుని మాకు ఇచ్చారు, కానీ ఇది మీ దగ్గర ఉంటే శ్లాఘిస్తుంది, కానీ జాలర్లు అయినటువంటి మా దగ్గర ఉంటే ఎందుకు? మీ దగ్గర ఉందనుకోండి, దీన్ని హవిస్సు తీసుకుంటారు, దీని యొక్క నెయ్యి తీసుకుని మీరు హోమాలు యజ్ఞాలు చేస్తారు, మీరు పెంచుకోండి, మేము మీకు ఇచ్చేస్తామన్నారు. అంటే
అప్పుడు ఆయన అన్నాడు, నేను అలా ఊరికే పుచ్చుకోనయ్యా, ఒక పని చేస్తాను, మరి మా చేపలన్నింటినీ చంపేశారుగా మీరు తీసి పైకి, ఈ చేపలన్నింటినీ ఊర్ధ్వలోకాలకి పంపిస్తాను నేను, ఉన్నత లోకాలకి పంపించాలి అంటే ఈ గోవుని దానం చేసినటువంటి ఫలితం వాటికి దారపోస్తానన్నాడు. మీకు రాదు మరి అన్నాడు. సరే అన్నారు. అప్పుడు ఆ గోవుని దారపోస్తే ఆ గోవు యొక్క ఫలితాన్ని ఆ చేపలకి దారపోస్తే ఆ చేపలు ఉన్నత లోకానికి వెళ్ళాయి. ఆయనతో మమేకమై ఉన్నటువంటి చేపలు, అంటే సత్పురుషుడితో సాంగత్యమై ఉంటే నువ్వు ఎంత నీచ జన్మలో ఉన్నా ఉద్ధరించబడిపోతావు. ఇది చెప్తుంది కదా. సత్పురుష సాంగత్యం ఉండాలి, మంచి వ్యక్తులతో నడవడిక ఉండాలి, సజ్జన సాంగత్యంతో మంచి విషయాలు వింటూ ఉండాలి. అలా వినడం వల్ల మనసు అనేటటువంటిది ఎదుగుతుంది. శరీరం ఎదిగితే లాభమే ఉందండి. మనసు ఎదగకపోతే, మనసు ఎదిగితే నీకు ఏది శాశ్వతమైన వస్తువో ఏది అవసరం లేని వస్తువో తెలుస్తుంది. అందువల్ల చేపలన్నింటినీ ఉద్ధరింపజేశాడు. చనిపోయిన చేపలన్నింటినీ ఆయన గోవును స్వీకరించాడు, చాలను అనుగ్రహించాడు. రాజు సుభిక్షంగా ఉన్నాడు. అయ్యా ఇది గోవు, ఒక గోవుని నువ్వు సరిసమానంగా కొలవాలి అంటే ఇంత అని కొలవడానికి లేదు. మహానుభావులంతటి వాళ్ళు, పరమేశ్వర స్థాయిని పొందిన వాళ్ళు కూడా ఒక్క గోవుతో తప్ప దేనితోనూ తోతోగరు. శ్రీకృష్ణ పరమాత్మ ఆ తులసి దళానికి లొంగినట్లుగా యోగులు, సిద్ధులు, పరబ్రహ్మము అందరూ కూడా గోవుని ఆధారం చేసుకుని ఉంటారు. అది లేకపోతే వాళ్ళు సంతృప్తి పడరు. శ్రీ మహావిష్ణువు ఆనందంగా ఉండాలంటే గోవులు ఆనందంగా ఉండాలి. గోవులు ఆనందంగా లేకపోతే శ్రీ మహావిష్ణువు శ్లాఘించాడు. అందుకనే ఆయన గోవుల సంరక్షణార్థమై భూమి మీద అవతరించాడు శ్రీకృష్ణ పరమాత్మగా. గోవుల్ని కాశాడు, గోవుల మధ్యలో తిరిగాడు, గోవుల్ని రక్షించాడు. గోవుల కోసం గోవర్ధనగిరిని ఎత్తాడు. గోవర్ధనగిరిని ఎత్తి గోవుల్ని రక్షించి, గోపబాలుని రక్షించి తాను గోవింద పట్టాభిషేకం చేసుకున్నాడు. ఎందుకుట? వాల్మీకి మహర్షి రామాయణంలో రామచంద్ర ప్రభు పట్టాభిషేకం చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు యొక్క పట్టాభిషేకం కింద ఉంది అని రాశాట. రాస్తే రామచంద్ర ప్రభువుకి నచ్చలేదుటది. ఇంద్రజిత్ చేతిలో ఓడిపోయిన వాడు, రావణాసుడి చేతిలో ఓడిపోయిన వాడు ఇంద్రుడితో సమానంగా పోల్చాడు నన్ను, పట్టాభిషేకం చేసుకుంటూ ఉంటే నన్ను ఇంద్రుడితో పోల్చడం ఏమిటని అలాంటి ఇంద్రుణ్ణే ఓడించి ఇంద్రుడికి పూజ లేదని చెప్పి గోవర్ధనగిరికి గోవులకి పూజ చేయమని చెప్పి వాళ్ళ ద్వారా నేనేమిటో ప్రకాశిస్తానని చూపించి దేవేంద్రుడు అంతటి వాడు తన యొక్క అహాన్ని పోగొట్టుకుని వచ్చి నమస్కారం చేసేలా చేసి ఇంద్రుడికి చేసే పూజ కన్నా గోవులకు చేసే పూజ చాలా ఉత్తమమైనది అని చాటి చెప్పి తాను గోవిందుడై గోవుల్ని రక్షించాడు. కాబట్టి గోవిందాన్ని పిలిపించుకుని గోవింద పట్టాభిషేకాన్ని చేయించుకున్నాడు. అందువల్ల ఆయన గోవింద అంటే ఆనందపడిపోతాడు. ఎందుకు? గోవుల్ని రక్షించినటువంటి స్వరూపం అది. అందువల్ల గోవుల్ని కాపాడాడు, గోవుల్ని వెనక్కాల తిరిగాడు, వెనక్కాల గోవులు పాలతో చేసిన వెన్నని ఆరగించాడు. వెన్నని ఆరగించడమే కాదు, ఆ గోవులతో మమేకమైపోయాడు. ఏమండి, కాళింది, ఓ ఇంద్ర, వైష్ణవి, ఓ చంద్రకళ ఇలా పిలిచేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాటికి పేర్లు పెట్టి పిలవగానే అవి పరిగెత్తుకుంటూ వచ్చేసి శ్రీకృష్ణ పరమాత్మ చుట్టూ చేరిపోయాడు. భగవానుడికి గోవులు అంటే అంత ఇష్టం అండి. ఆ గోవుల పేరు మీదుగా గోవిందుడు అని పిలిపించుకున్నాడు. ఆనందపడిపోతాడు. అందుకనే గో శబ్దంతో ఆయన్ని కనుక పిలిస్తే ఆయనంత ఆనందం మరొకటికి లేదు. ఇవాళ పరమేశ్వరుడు ఆనందాన్ని పొందాలన్నా గోవింద అని అనిస్తే వెంటనే పలికేటటువంటి నామం గోవింద. ఆ గోవుల్ని తలుచుకోవాలయ్యా అని చెప్పారు. కాబట్టి తప్పకుండా మనందరము కూడా ఆ గోవుల్ని పూజించాలి, ఆ గోవుల్ని శ్లాఘించాలి. గోవులు ఏ విధమైనటువంటి అనుగ్రహాన్ని మన మీద వర్షింపచేస్తాయో అంతటి అనుగ్రహంతో మనం కూడా శ్రద్ధతో వాటిని చూసుకోవాలి, పోషించాలి. వాటి అనుగ్రహాన్ని మనం కూడా పరిపూర్ణంగా పొందేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అందువల్ల గోవు, బ్రాహ్మణుడు వీళ్ళిద్దరూ కూడా సుఖంగా హాయిగా ఉంటే దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. అందుకనే గోవు యొక్క నెయ్యి తీసుకుని సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం ఏమిటి అంటే, కొన్ని సైంటిఫిక్ విషయాలు చెప్తున్నాను చూడండి. గోవు యొక్క నెయ్యి తీసుకుని బియ్యంలో కలిపి ఆ బియ్యంలో నుంచి అగ్నిహోత్రంలో వేసి మంత్రపూర్వకంగా పూజ చేస్తే, యాగం చేస్తే అందులో నుంచి ఏం బయటికి రిలీజ్ అవుతున్నాయో చెక్ చేశారు సైంటిస్టులు. ఏమిటి అంటే ఇథైలిన్ ఆక్సైడు, ప్రోపిలిన్ ఆక్సైడ్ అనేటటువంటి 2 రసాయనాలు రిలీజ్ అవుతున్నాయిటండి.
ఈ బియ్యంతో కలిపిన ఆవు నేతిని కనుక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటే, సమిధలు మంత్రపూర్వకంగా వేస్తూ ఉంటే, అలా వేయడం వల్ల ఈ రెండు ఏం చేస్తాయి అంటే శరీరంలో ఉండేటటువంటి యాంటీబయాటిక్ కింద పనిచేస్తుందిట, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందిట అది కనుక పీలిస్తే శరీరంలోనికి. అలా ఉపయోగపడుతుంది ఆవు నెయ్యి. అంతేకాదు గొప్పగా మరొకటి ఏమిటి అంటే మన గోమూత్రం ఉన్నదే సకల వ్యాధులకి అది నివారణ. చెప్పాలి అంటే ఒక రకంగా గోమూత్రం ఎందుకు పనికిరాదని చెప్తాయి మిగతా దేశాలన్నీ కూడా. కానీ అమెరికా, చైనా, రష్యా ఈ దేశాలు గోమూత్రం మీద పేటెంట్ తీసేసుకున్నాయని ఎంతమందికి తెలుసు? పేటెంట్ అంటే ఏమిటి అంటే ఆ గోమూత్రాన్ని ఏదైనా ఉపయోగించుకోవాలి అంటే మందుల కింద వాళ్ళు తప్ప మిగతా దేశాల వాళ్ళు వినియోగించడానికి వీలు లేదు. అలా వాళ్ళు ముందుగా రైట్స్ తీసేసుకున్నారు గోమూత్రం మీద. మనకేం చెప్తున్నారు? వాటి వల్ల ఏ ఉపయోగం లేవంటున్నారు. కానీ గోమూత్రం మీద అన్ని హక్కులు మావే అని పేటెంట్ హక్కులు తీసేసుకున్నాయి దేశాలన్నీ కూడా. అంటే సాంకేతికంగా డెవలప్ అవుతున్న దేశాలు కూడా గోవుని తమ హక్కు కింద చేసుకుంటున్నాయి. కానీ ఇంకా మనం హిందువుగా ఉండి సనాతన ధర్మంలో ఉండి మన గోవుని మనం రక్షించుకోలేకపోతున్నాం. మనం గోవులకు దూరంగా ఉంటున్నాం. గోవుకి దూరంగా ఉండకయ్యా, దేవుడికి దూరంగా ఉన్నా పర్వాలేదు కానీ గోవుకి మాత్రం దూరం కాకు. దేవుడు నీలోనే ఉన్నాడు. గోవు వల్ల లభించేటటువంటి లాభాలు నీకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు గోవుని ఆరాధన చెయ్యి, గోవుని పూజించు, బ్రాహ్మణుని దగ్గర మంత్రభాగం ద్వారా ఆశీర్వాదాన్ని పొందు, గోవు ద్వారా అనుగ్రహాన్ని పొందు. నిన్ను హాయిగా భగవంతుడు శరీరం ఉన్నంతకాలము కూడా సకల ఐశ్వర్యాలతో తృప్తిగా జీవనాన్ని గలిపేటటువంటి స్థితిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఇంతకన్నా చెప్పగలిగేది మరొకటి లేదు. అసలు గో వైభవం ఏమిటో, దాంట్లో ఉండే గొప్పతనం ఏమిటో, ఇంకా గొప్ప గొప్ప విషయాలన్నీ పురాణాంతర్గతంగా మనం చెప్పుకునేటటువంటి విషయాలన్నింటినీ కూడా రేపు చెప్తాను. విష్ణు ధర్మోత్తర పురాణం అని ఒక పురాణం, గోమతీ విద్య అని ఒక విద్య ఉన్నది. వరుణదేవుడు కుమారుడైనటువంటి పుష్కరుడు మార్కండేయుడు అడిగితే చెప్తాడు ఈ గోమతీ విద్య గురించి. గొప్పదైనటువంటి విద్య. ఈ గోమతీ విద్య కనుక తెలుసుకుంటే సకల గోవులు యొక్క వశమైపోతాయిట. ఆ గోవుల అనుగ్రహం లభిస్తుందట. వాళ్ళు గోలోకానికి వెళ్తారు, చెప్తాడు ఆ విషయాలన్నీ. అలాంటి విషయాలతోనూ గోవుల వల్ల గొప్ప గొప్ప ఉపయోగాలు పొందినటువంటి వారి యొక్క కథలతోనూ రేపన్న రోజు గో వైభవాన్ని మనం ఇక్కడ మళ్ళీ ఇదే ప్రదేశంలో చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రేపు సాయంత్రం మళ్ళీ 6:30 ఇక్కడికి వచ్చి గో మహాత్యం గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కార్యక్రమం ఇవాళ నుంచి ఒక 5 రోజుల పాటు నా యొక్క వడయారు గారి యొక్క తండ్రి గారు పేరు మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతోంది. శ్రీనాథ్ రత్నశిల్పి వడయారు గారి జ్ఞాపకార్థంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ రేపు గోమహాత్యం, ఎల్లుండి నుంచి మహాభారత ప్రవచనాలు ప్రారంభమవుతాయి. మహాభారతం 15 రోజుల పాటు జరుగుతుంది. అందులో మొదటి 3 రోజులు ఈయన పేరు మీద జరుగుతాయి. తర్వాత చిన్ని గారి యొక్క తల్లిదండ్రుల పేరు మీదుగా జరగడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇవి మా పితృపక్షాలు అయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. తప్పకుండా అక్టోబర్ 2వ తారీఖు దాకా అందరూ కూడా వచ్చి ఈ యొక్క కథా శ్రవణం చేసి పరిపూర్ణులు అవుతారని మనస్ఫూర్తిగా భావన చేస్తున్నాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త.